సో దీప్తి మన ప్రెసిడెంట్ లక్ష్మి గారు అన్నారు, మీ మదర్ ప్రెసిడెంట్ అని మాకు చాలా కాలం తెలియదు. ఎందుకంటే వర్క్ మొత్తం నాన్నగారు జిన్నూరులో ఆశ్రమం తాలూకు వర్క్ కానీ ఏది చేసినా అంతా నాన్నగారే నీతో అంటారు. ఆవిడ పలానా లక్ష్మణ్ కూడా మాకు తెలియదు. ఐ మీన్ సో డెడికేటెడ్ అమ్మా. ఐ మీన్ లైక్ ఇట్స్ సో గుడ్ టు యూనో లైక్ ఈవెన్ సీ దెమ్, బికాస్ వాళ్ళు స్క్రీన్ మీద ఎప్పుడు కనపడలేదు, స్క్రీన్ మీదకి ఎప్పుడు రాలేదమ్మా. అంటే మాట్లాడే వాళ్ళకి ఏమీ తెలియదు, అంతా తెలిసిన వాళ్ళకి ఏమీ మాట్లాడరు. సో భవానీ కూతురు మాట్లాడినన్నారు, లక్ష్మి కూతురు మాట్లాడినంది, కరుణ కూతురు మాట్లాడినంది. యా, సో ఐ హ్యావ్ టు లెర్న్ అ లాట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. యా, అలా అని కాదమ్మా, ఇట్స్ లైక్ అదే అనిపిస్తుంది. మాట్లాడడానికి యాక్చువల్గా జ్ఞానం వస్తే మాట్లాడడానికి ఇతరులు లేరంట, అజ్ఞానికి మాట్లాడడానికి ఏమీ ఉండదంట. సో మాటల్లో ఏముంది, అదే మౌనంతో మాట్లాడుతూ ఉంటే మాటలతో పని ఉంది అని ఒక ఉదాహరణ చెప్తారు. గాంధీ గారు ఒకసారి అరుణాచలం వస్తారు వర్క్ మీద, వాళ్ళ సర్వీస్ చేస్తారు కదా, లైక్ ఇండిపెండెన్స్ కోసం పోరాటంలో ది ట్రావెల్డ్ లాట్. అలా తిరువనమలై కూడా ఒకసారి వచ్చినప్పుడు రమణాశ్రమం ముందుగానే వెళ్ళి రమణాశ్రమంలోకి రాకుండా వెళ్ళిపోతారు అనమాట. తర్వాత ఎవరో గాంధీ గారు లోపలికి రాలేదు, ఇక్కడి దాకా వచ్చి భగవాన్కి కనపడకుండా వెళ్ళిపోయారు అంటే అప్పుడు భగవాన్ అన్నారంట, హృదయంతో మాట్లాడుకుంటూ ఉంటే మాటలతో పని ఉంది అని. అంటే దేవర్ గైడెడ్ ఇన్ ది హార్ట్. గాంధీ గారు లాంటి వాళ్ళు దేవర్ గైడెడ్ ఇన్ ది హార్ట్. అలాగా గురువుగారి దగ్గర సర్వీస్ చేసిన వాళ్ళు గుర్తింపు కోరుకోకపోవడం ఈజ్ ఎవ్రీథింగ్ అమ్మా. అంటే ఇది మేము చేస్తున్నామనే గుర్తింపు నువ్వు కోరుకోకపోతే వీ హ్యావ్ క్రాస్ ది బిగ్గెస్ట్ బ్యారియర్. ఎటు తిప్పి చూసి అహంకారానికి ఫుడ్ ఏంటంటే గుర్తింపు. మనం డీప్గా ఒక్కసారి మనం అనలైజ్ చేసి చూసుకుంటే ద డీపెస్ట్ వాసన విల్ బి రికగ్నిషన్. రికగ్నిషన్ అక్కర్లేకుండా పనిచేసిన వాళ్ళు యోగులు. ఐ మీన్ యోగా ఈజ్ దట్. సో అమ్మ నాన్నగారు డివోటీస్ రేర్ జెమ్స్ అనమాట వీళ్ళంతా. మదర్ వాళ్ళు అంటే ఇట్స్ గుడ్ కదమ్మా. సి లైక్ ప్రాబబ్లీ దే వుడెంట్ హ్యావ్ మెన్షన్డ్ వాట్ దే హ్యావ్ డన్ ఆల్ త్రూ దేర్ లైఫ్, బట్ దట్ వాస్ హౌ దే లివ్ దేర్ లైఫ్. సో మీ పేరెంట్స్ గురించి మేము చూసాం, సో ఐ అట్లీస్ట్ నీడ్ టు మెన్షన్ ఇట్. కమింగ్ ఆల్ ది వే మిమ్మల్ని చూస్తున్నప్పుడు వాళ్ళలో ఉన్న ఔన్నత్యం నేను చెప్పడం ఈజ్ జస్టిస్ అనుకుంటున్నాను. సో అమ్మ గురించి నీకు తెలిసింది మరి 2 మాటల్లో చెప్పు. నాన్నగారి దగ్గర చిన్నప్పటి నుంచి అదే పెళ్ళైన కాడి నుంచి జిన్నూరులో ఉన్నారేమో కదా? జిన్నూరే కదా, అక్కడే పుట్టి పెరగడం కూడా. నాన్నగారు కూడా చిన్నప్పటి నుంచే తెలుసు లక్ష్మణ్కి తెలుసు. ఫస్ట్ అంటే తాతయ్య నుంచి తెలుసు, తాతయ్య రామరాజ్ గారు. అవునమ్మా, తాతయ్య బాగా చేసేవారు నాన్నగారికి. అది ఆశ్రమంలో కూడా సెక్రటరీగా చేశారు. అప్పుడు అలా తాతయ్య అక్కడ అన్ని చేయడం, బయట కూడా కొంచెం అందరికీ కూడా బాగా చేసేవారు. అమ్మకి కూడా తెలిసింది. అక్కడ తాతయ్య కూడా ఆశ్రమం ఎదురుగుండా ఇప్పుడు నాన్నగారు సన్నిధి ఉంది కదా, అమ్మ సర్పంచ్ కింద చేసిన టైంలోనే అది మనకు వచ్చేటట్టు అలా కూడా చాలా కృషి చేశారంట అమ్మని తాతయ్య అని కూడా. బయట మామూలుగా మండపాలు కట్టించడం, ప్రజలకి అలా చేయడం అలా ఉండేది ఆయనకి. ఆయన నుంచి అమ్మకి తెలిసి అలా మాకు తెలిసింది. ఫస్ట్లో అంత భక్తిగా ఏమి ఉండేవారు కాదు అమ్మ. మామూలుగా బయట ఇది బట్టలు అన్ని కొనుక్కోవడం, బంగారాలు అన్నీ ఆ మోడల్స్ ఈ మోడల్స్ అన్నీ అలానే ఉండేవారు. చాలా ఒక 1 కాసులు పని అలాగే ఏ మోడల్స్ ఈ మోడల్స్ అన్నీ చేయించుకుంటూ అలా ఉండేవారు అనమాట. అంత భక్తిగా ఏమి ఉండేవారు కాదు. కానీ నాన్నగారు కానీ వెళ్ళేవారు సార్ తాతయ్య నుంచి తెలుసు కదా. బుజ్జి అంకుల్ వాళ్ళు కూడా అది క్యాసెట్స్ అన్నీ చేయించారు, రమణ భాస్కర్ అని అలా తెలిసింది అమ్మకి. నాకు తెలిసి అమ్మ చెప్పారు ఒకసారి, నేను ఇంటర్లో చదువుకునేదాన్ని విజయవాడ. అప్పుడు వచ్చినప్పుడు
అమ్మ నన్ను నాకు పేరెంట్స్ డే అలా ఉంటుంది కదా, అప్పుడు వచ్చినప్పుడు అలా కలిసారా అప్పుడు? అప్పుడు అదే అప్పటికి రెగ్యులర్గా వెళ్తూ ఉన్నారు, మీటింగ్స్ వింటూ ఉన్నారు, అప్పుడు పర్సనల్గా చూసుకోమన్నారు నాన్నగారు ఒక్కరు వస్తున్నారు. ఆ రోజు ట్రైన్లో కలిసి ట్రావెల్ చేసినట్టున్నారు. దాని దగ్గరికి కూర్చుని ఆ రోజు తర్వాత చాలా మార్పు వచ్చింది అని అన్నారు. ఆ ఇయర్ అరుణాచలం కూడా వెళ్ళారంట, గిరి ఎక్కారంట. పైకి జ్యోతి రోజున వెళ్తారు కదా, అప్పుడు గిరి ఎక్కారు. ఆ 2 ఇన్సిడెంట్స్ తర్వాత చాలా చేంజ్ వచ్చింది. కన్నం గారు సత్సంగాలకు అన్నీ కూడా అప్పుడు వెళ్ళినప్పుడు కన్నం గారు మనం బంగారం ఒకసారి పెట్టినాక మారుస్తూ ఉంటాం కదా, అలా కాదు, పెట్టిన బంగారం అలాగే ఉండాలి, మారుస్తే అలా ఉండొద్దు అలా అని చెప్పారు. నాన్నగారు ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ అయిందో ఆ తర్వాత బాగా మార్పు వచ్చిందండి. ఇంకా అసలు పెట్టిన బంగారం తీయకుండా మొత్తం అన్ని పక్కన పడేసారండి. బట్టలు అన్ని స్లోగా తగ్గించేసారు నాన్నగారు. యాక్చువల్గా చాలా మంది ఐ మీన్ ఇప్పుడు అదంతా సహజం కదా, లేడీస్ అన్నాక లైక్ యూ విల్ వాంట్ అంటే ఉన్న స్తోమతలో కొనుక్కుని పెట్టుకోవాలి అలా అనుకుంటాం కదా. నాన్నగారు మీటింగ్స్లో మనకి 10 అవసరం అయితే మనం 30 కొనుక్కుంటున్నాం అనుకోండి, దట్ ఈజ్ లగ్జరీ. సో మోడరేషన్ ఇన్ థింగ్స్, మోడరేషన్ ఇన్ లివింగ్ అని చెప్తూ ఉండేవారు, చాలా స్వీట్గా, ఇష్టంగా, ప్రేమగా. ఎందుకు అంటే మనకి అవసరమైన దానికన్నా ఎక్కువ పెట్టుకుని ఉన్నాయని కూడా తెలియకుండా వేస్ట్, అంటే డోంట్ వేస్ట్ ఎనీథింగ్. అంటే లివింగ్లోనే స్పిరిచువాలిటీ ఈజ్ ఇన్ ద వే యూ లివ్ యువర్ లైఫ్. అంటే మనకి ఎక్సెస్ ఏదైనా కూడా మళ్ళీ బంధం అవుతుంది. సో మోడరేషన్ ఇన్ లివింగ్ చాలా ఎక్కువ చెప్తారు, ఎందుకంటే మిడిల్ పాత్ ఫాలో అవ్వమన్నారు. ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోక్కర్లేదు, బట్ మన లివింగ్ విధానంలో మనం మోడరేట్గా ఉండి మనకు అవసరమైంది నెసెసిటీస్ చూసుకోండి, ఎక్స్ట్రీమ్ లగ్జరీస్కి వెళ్ళొద్దు, బికాస్ ఆ లగ్జరీ విల్ అగైన్ పొల్యూట్ యువర్ మైండ్ అని. అంటే మనకి తెలియకుండానే మనకి కంపారిజను, లేకపోతే అంటే బాహ్యంగా తీసుకెళ్ళేవే కదా, మనసుని బాహ్యం చేసేవే అన్నీ ఉంటాయి. తగు మాత్రంగా ఉండొచ్చు, బికాజ్ బంధించినంత వరకు ఇట్స్ ఓకే, బట్ అది వాసన బలీయంగా, అంటే డోంట్ గివ్ ఫుడ్ ఫర్ యువర్ వాసన అంటారు కదా. ఇప్పుడు నాకు సినిమాలు ఎక్కువ చూడడం ఇష్టం, ఇఫ్ ఐఎమ్ గోయింగ్ అనుకో, లైక్ ఇట్ విల్ బి డిఫికల్ట్ టు విత్డ్రా ఇట్. మనం ఎంతైతే డిస్టెన్స్, ఇప్పుడు అమెరికా నుంచి ఇండియా నేను వెళ్ళాలి అంటే ఇప్పుడు ఐ విల్ డిస్టెన్స్ మై సెల్ఫ్ ఫ్రమ్ యుఎస్, రైట్? యా, ఇప్పుడు ఇక్కడ ఫ్లైట్ ఎక్కితే నేను ఇండియాకి దగ్గర ఎక్కువకి దీనికి దూరం అయిపోతాను. అలాగే ఇండియా నుంచి ఇటు వచ్చేస్తున్నాను అనుకో, ఇండియాకి దూరం అవుతాను. అలా మనం ట్రూత్ వైపు దగ్గర అవుదాం అనుకుంటున్నామా, ప్రపంచానికి దగ్గర అవుదాం అనుకుంటున్నామా? ఇది కూడా చెప్పారు, మీరు ఏ దేశంలో ఉన్నారు, ఏ వృత్తిలో ఉన్నారు అనేది కాదు, బలహీనతలకి మాత్రం గురి కావద్దు, బ్యాడ్ హ్యాబిట్స్కి గురవ్వద్దు, మోడరేషన్ ఇన్ లివింగ్ చూసుకుంటూ ఉండండి. అంటే చిన్నవి కూడా చెప్తూ ఉండేవారు. ఎందుకు అంటే లివింగ్లో మనం మోడరేట్గా ఉండకపోతే అంతర్ముఖ దృష్టి రావడం కష్టమైపోతుంది అని. బికాజ్ అల్టిమేట్లీ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ పీస్ ఆఫ్ మైండ్. యా, అండ్ పీస్ ఆఫ్ మైండ్ ఈజ్ నాట్ ఇన్ మెటీరియలిస్టిక్ థింగ్స్ ఆర్ నాట్ ఇన్ వరల్డ్లీ లైఫ్, నాట్ ఇన్ మెటీరియలిస్టిక్ లివింగ్ కదా. అంటే నీకు ఇన్నర్ పీస్ ఉన్నప్పుడు నువ్వు ఎక్కడున్నా ఓకే. ఇన్నర్ పీస్ నీకు చదరకుండా ఉంటే వేరెవర్ యు ఆర్ ఇన్ ది వరల్డ్ ఇట్స్ ఓకే. సో అది మాత్రం నువ్వు ఎక్కడున్నావు అనేది ప్రధానం కాదు. మనసు బహిర్ముఖం అయ్యే వాటికి డోంట్ గివ్ ఫుడ్ అని చెప్తూ ఉంటారు. అంటే నువ్వు ఫుడ్ ఇచ్చే కొలది బాహ్యం అయిపోతూ ఉంటుంది, బాహ్యం అయ్యే కొలది నువ్వు ట్రూత్కి డిస్టెన్స్ అయిపోతూ ఉంటావు. ఎప్పటికైనా నువ్వు మళ్ళీ వెనక్కి రావాల్సిందే. సో నువ్వు ఎంత దూరం అయిపోతే అంత శ్రమపడి నువ్వు తిరిగి రావాలి. సో మేక్ ఇట్ ఈజీ ఫర్ యువర్ సెల్ఫ్ బై నాట్ గివింగ్ ఫుడ్ ఫర్ ఎక్స్టర్నల్ థింగ్స్ అని. యా, కానీ లైక్ పక్కనే ఉండేవారు కదా జిన్నూర్ అంటే, నాన్నగారి సమక్షంలో ఎవ్రీ మీటింగ్ ఆయన ప్రెసెన్స్లో ఉండడం విల్ బ్రింగ్ ది ట్రాన్స్ఫర్మేషన్ కదా. అండ్ టుడే షీఈ్ ఎ లివింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ పర్ఫెక్ట్ డూవర్షిప్ లేకుండా లివ్ చేయడం అనేది. బికాజ్ ఆశ్రమం అంటే ఎంత అంటే ఒక పదవి ఇచ్చి దాంట్లో రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు అంటే దే ఆర్ వర్త్ అ లాట్. యా, అమ్మతో మేము మాట్లాడించలేకపోతున్నాం యాక్చువల్లీ, ఎందుకంటే అంతా ఆయన చేస్తున్నారు, నాదేమీ లేదు. అదొక్కటే మాట, నాదేమీ లేదు, నేను చెప్పడానికి ఏం లేదు, అంతా నాన్నగారు చూసుకుంటున్నారు.
అండ్ దీప్తి కూడా ఇక్కడ సత్సంగాలు చెప్తూ ఉంటుందేమో కదా, లైక్ ఉన్నత నలపది అవన్నీ చాలా బాగా చెప్తారు. చెప్తారు. మీరందరూ బాగా చేసుకుంటున్నారు ఇక్కడ సత్సంగం. బాగా చదువుతుంది దీప్తి, చదువుతుంటే వినాలనిపిస్తా ఉంటది అట్లా. షీస్ బ్యూటిఫుల్ రీడింగ్ కూడా మంచి. అయితే నువ్వు పుట్టుకతోనే నువ్వు నాన్నగారి దగ్గర కనెక్షన్ ఉంది కదా, లైక్ చిన్నప్పటి నుంచి కూడా తీసుకెళ్తూ ఉండేవారు కదా, అదే ఊరు, అక్కడే పెరిగావు. సో నీకు జ్ఞాపకాలు ఏమున్నాయి నాన్నగారితో? అంతా ఆయన దగ్గరే కదా, ఇది అది అని చెప్పడానికి ప్రత్యేకంగా ఏమి ఉండదేమో. అమ్మ అంటే చిన్నప్పటి నుంచి నేను 6th నుంచి బయట చదువుకున్నాను. కానీ వచ్చినప్పుడల్లా దర్శనం చేసుకుని అమ్మ నాకు గుర్తుండి స్కూల్లో నేను చదువుకునేటప్పుడు నాకు అమ్మ ఫోటో తీసుకొచ్చి ఇచ్చారు, నాన్నగారి ఫోటో. హాస్టల్లో ఉండేదాన్ని కదా, నాన్నగారి ఫోటో తీసుకొచ్చి ఇచ్చారు. నాన్నగారు అందరు బాక్సెస్లో వేరే వేరే రాముడి ఫోటో, కృష్ణుడి ఫోటో అన్నీ ఉంటాయి కదా. నాకు ఈ ఫోటో ఇచ్చావు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వేరే వేరే ఫొటోస్ తీసుకురా అని చెప్పారు. చెప్తే అమ్మ ఈ ఒక్క ఫోటో పెట్టుకో, అన్ని ఫోటోలు ఉండండి అమ్మ అంటే విశ్వాసం కదా. ఓహో అయితే సరే అని రోజు దానికే దండం పెట్టుకునేదాన్ని స్కూల్కి వెళ్ళేటప్పుడు. అది నాన్నగారు చిన్నప్పుడు వెళ్ళినప్పుడు బాగా చదువుకోమని చెప్పేవారు, మ్యాథ్స్ ఫిజిక్స్ అది. స్కూల్ దాకా చెప్పారు, స్కూల్ వరకు బాగా మ్యాథ్స్ ఫిజిక్స్ అన్ని చదువుకోమని. అమ్మ తీసుకెళ్ళేవారు ప్రవచనాలకి తీసుకెళ్ళినప్పుడు అమ్మ చెప్పేవారు, దీప్తి నువ్వు నువ్వు ఇది ఒక్కటే నీ చివరి దాకా వస్తుంది, నాకేమీ అర్థం కాదు అక్కడ, ఈ చివరి దాకా వచ్చేది ఇదొక్కటే నీకు. సో నువ్వు అంటే సరే అమ్మ చెప్తాను కదా అని మన మంచి కోసమే చెప్తారు కదా, ఎందుకు వచ్చింది అక్కడికి వెళ్ళి కూర్చుంటే బెటర్ కదా, ఏదో ఒకటి వస్తుంది అంటే కూర్చునేదాన్ని. నాకేం అర్థమయ్యేది కాదు కానీ అలా వెళ్ళి కూర్చునేదాన్ని. టైం చూసుకునేదాన్ని 4:30 ఎప్పుడో అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. 4:30కి ఆఫీస్ ఎవరు కదా, 4:35కి అలా అలాగా స్లోగా వెళ్ళేదాన్ని. కానీ నాకు చేంజ్ అంటే ఇంటర్ అయిపోయినాక ఇంజనీరింగ్కి వచ్చినప్పుడు నేను అమ్మ గురించి చెప్పాలి. ఇంటర్ అయిపోయినాక ఇంజనీరింగ్కి వచ్చినప్పుడు ఫస్ట్ ఇయర్ ఇంటర్ అయినాక కౌన్సిలింగ్కి వెళ్తాం కదా. కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు అమ్మ నాకు చిన్నప్పుడు చెప్పారు, నువ్వు గుడికి వెళ్ళినప్పుడు ఏమి దండం పెట్టుకో, ఏమి కోరుకోకూడదు అని చెప్పారు. అప్పటి నుంచి నేను గుడికి వెళ్ళి కోరుకోవడం అవి చేసేదాన్ని కాదు. అది మనకి ఏది మంచిదో ఈశ్వరుడికే తెలుసు కదా, సో ఆయన ఇస్తారని. కానీ నాన్నగారి మట్టికి కోరుకునేదాన్ని. కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు అడిగాను, కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు నాన్నగారిని అడిగితే కంప్యూటర్ సైన్స్ తీసుకోమని చెప్పారు. అదే నాన్నగారి దగ్గర కూర్చొని వచ్చేసేదాన్ని 4:30కి. నాన్నగారి ఇంజనీరింగ్ ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్కి వెళ్ళే ముందు కౌన్సిలింగ్ అప్పుడు నాన్నగారు నేను ఐటీ ఇండస్ట్రీ ప్రొడక్షన్ తీసుకుందాం, దగ్గరలో ఉంది, కంప్యూటర్ సైన్స్ వేరే చోట ఉందంటే నువ్వు కంప్యూటర్ సైన్సే తీసుకోమా అని చెప్పారు. నేను అక్కడ కౌన్సిలింగ్ హాల్కి వెళ్ళాక నా ముందు ర్యాంక్ వచ్చిన అమ్మాయి, నేను ఈ కాలేజ్, మా అమ్మ ఎడ్యుకేషన్ అంటే చాలా ఇష్టం అన్నమాట. తను చిన్నప్పుడు చదివించకపోయినా మేము ఎదిగిపోయినాక కూడా MA పాలిటిక్స్ దాకా చదివారు. సో పిల్లల్ని బిజినెస్లో అయ్యి కాదు, ఎడ్యుకేట్ చేసి ఒక ఉద్యోగస్తుల కింద చేయాలి అని ఉండేది. స్కూల్లో టీచర్స్కి కూడా అలాగే చెప్పేవారు, బాగా చదివించాలి అలా అని. హాస్టల్లో 6 నుంచి హాస్టల్ కదా, అందుకే అక్కడ బాగా ఎడ్యుకేషన్ ఉంటుందని అక్కడ సీట్ వచ్చిందని ఏలూరు దగ్గర నవోదయ అని ఉంది, అక్కడ వేసారు అనమాట. సో అది అమ్మ అన్ని ఆ రోజు కాలేజ్కి వెళ్ళే ముందు అక్కడ మాకు ఏ కాలేజ్లో అయితే సీట్ కావాలనుకున్నామో నా ముందు ర్యాంక్ అమ్మాయి తీసేసుకుందామని ఫిక్స్ అయింది. నాకు ఇంకా నాన్నగారు తప్ప ఇంకా ఏ ఫొటోస్ తెలియదు కదా, నాన్నగారిని ప్రార్థించాను, నాన్నగారిని నాకు ఎలా అయినా ఆ సీట్ కావాలి, అందులో సీట్ వచ్చేటట్టు చూడండి అని హాల్లో ప్రార్థించాను కళ్ళు మూసుకొని. వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చునేసరికి ఆ అమ్మాయి తీసుకోలేదు, ఆ సీట్ అక్కడే ఉంది. అదేంటి అని బయటకు వచ్చాక వాళ్ళు అప్పటికప్పుడు డెసిషన్ మార్చుకున్నారంట. ఇంకో కూతురు కూడా ఉంది, తను కూడా పెయిడ్ సీట్ కట్టాలి, ఇప్పుడు ఇద్దరిని చదివించలే అని.
సో అందుకని సీట్ అలా ఉంది You got this వచ్చింది అని. అది అది అయిపోయింది. జిన్నూరు వచ్చినాక నాన్నగారికి చెప్దామని వెళ్తే అలా మెట్లు ఎక్కుతున్నాను. దీప్తి నువ్వు ఏమైతే కోరుకున్నావో అదే వచ్చింది కదా, ఏదైతే కోరుకున్నావో అదే వచ్చింది కదా అన్నారు. అప్పుడు అనిపించింది అమ్మో ఏదో ఉంది ఇక్కడ. So that was your first time that you felt he is not just what he appears అని. Yeah. తర్వాత నాన్నగారు ఏం చెప్తే అదే follow. మా తమ్ముడికి కూడా అంతే చాలా విశ్వాసం నాన్నగారు అంటే. మా తమ్ముడు కూడా బాగా ఎంకరేజ్ చేశారు. నాన్నగారు ఏం చెప్తే అది చేసేవారు. అలా తర్వాత ఇంజనీరింగ్ అసలు మేము యూఎస్ వచ్చి మాస్టర్స్ చేద్దామని ఎప్పుడూ అనుకోలేదు. నేను అలాగా నాకేం అర్థమయ్యేది కాదు కదా, కానీ వెళ్ళి కూర్చునేదాన్ని. అక్కడికి వెళ్ళి ఒకరోజు అలాగే వెళ్ళాను. అది చాలా పెద్ద ఈవెంట్, ఏదో బయట షామియానాలో వేస్తారు కదా, అక్కడికి వెళ్ళి చివరి కూర్చున్నాను. అమ్మ నువ్వు వెళ్ళి కూర్చో, నాకు ఇక్కడ కూర్చుంటానులే, అయిపోయినాక నీకు వచ్చి కలుస్తాను, నాకు ఇక్కడ ఏముండదు అని చెప్పేసి చివరి కూర్చున్నాను వెళ్ళి. అక్కడ చివర అందరికన్నా చివరి వెళ్ళి కూర్చున్నాను. కూర్చొని అలా చూస్తున్నాను, నా ముందు చాలా మంది ఉన్నారు. చాలా అంతమంది ఉన్నారు కదా, సడన్గా థాట్ వచ్చింది అనమాట, ఇంతమంది వచ్చి వింటున్నారంటే ఇందులో నిజంగా ఏదో ఉండే ఉంటుంది, లేకపోతే ఇంతమంది విన్నారు కదా అని అనిపించింది మైండ్లో. వినడం స్టార్ట్ చేశాను. ఆ వినడం ఒక ఏకాగ్రతగా విందాము అని చెప్పేసి వింటుంటే నాకు ఏమైందో తెలియదు, కొంచెం మైండ్ అలా సైలెన్స్ కింద పీస్ఫుల్ కింద అలా అనిపించింది అన్నమాట. అక్కడ అయిపోయినాక ఇంటికి వచ్చాను. ఆ సైలెన్స్ అలాగే ఉంది. అది ఆ రోజంతా నాకు మూవీస్ అంటే చాలా ఇష్టం. పక్కన మూవీస్ వస్తున్నాయి, అది ఏం పట్టించుకోవట్లేదు. మా తమ్ముడు ఉన్నాడు, అవన్నీ ఏం లేదు. నెక్స్ట్ రోజు మార్నింగ్ అమ్మకి ఏదో పని ఉందని నాన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు, నాన్నగారు దగ్గరికి పండ్లు ఇచ్చినప్పుడు మళ్ళీ నన్ను చూసి నవ్వారు. మళ్ళీ నాన్నగారి దగ్గర ఎవరు ఫ్రూట్ ఇస్తే యూజువల్గా మనం ఇచ్చింది మనకి ఇస్తారు, మళ్ళీ పిలిపించి మళ్ళీ ఫ్రూట్ ఇచ్చారు, మళ్ళీ ఇచ్చారన్నమాట. నవ్వారు నన్ను చూసి. కానీ అక్కడి నుంచి వచ్చినాక మళ్ళీ మామూలు అయిపోయాను. ఆ రోజు చెప్పారు, దీప్తి నువ్వు యూఎస్ వెళ్ళి మాస్టర్స్ చేద్దుగానమ్మా, నువ్వు చేయగలవు అని, నువ్వు మాస్టర్స్ వెళ్ళి చేద్దుగాని. మేము ఎప్పుడు ఏదో జాబ్ చేసుకుందాం అని అలా ఉంది. చాలా ఎంకరేజ్ చేశారు నా మాస్టర్స్ చేయడానికి. అది దీప నెంబర్ ఇచ్చి దీపతో మాట్లాడు, యూనివర్సిటీస్కి అవి ఉంటాయి కదా, దీప్తో మాట్లాడని. తను కూడా మాట్లాడితే దీపాన్ని చూసి అనుకున్నామట మాట్లాడినప్పుడు ఎంత బాగా మాట్లాడతారు, ఒక మాట ఎక్కువ మాట్లాడరు, ఒక మాట తక్కువ మాట్లాడరు, అలా మాట్లాడాలి అని అనుకున్నామట. అలా ఇచ్చి తర్వాత అయిపోయింది మొత్తం. అదంతా ఆది టోఫల్స్ అన్నీ అన్నీ ఎక్కడెక్కడ ఏం బాగుంటాయి అన్నీ చూసి అన్నీ అక్కడ హైదరాబాద్ వెళ్ళి అన్ని కౌన్సిలింగ్స్ అవి చేసుకోండి అని వచ్చి. ఆ తర్వాత మాస్టర్స్ కౌన్సిలింగ్ వీసాకి వెళ్ళాను. వీసాకి వెళ్ళినప్పుడు నాకు వీసా ఇవ్వలేదు ఫస్ట్ టైం. ముందు రోజు వీసాకి వెళ్ళే ముందు బాధ అనిపించింది. అమ్మో ఇప్పుడు వరకు 6th నుంచి ఉన్నాను హాస్టల్లో, ఇప్పుడు కూడా మళ్ళీ వెళ్ళి అక్కడ ఉండాలి, ఇక్కడ ఎప్పుడు బయటే అంటే హాస్టల్లో ఉండవలసి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి. అప్పుడు తర్వాత ఫస్ట్ టైం వీసా పోతే నాన్నగారి దగ్గరికి వెళ్ళాను. నువ్వు యూఎస్ వెళ్దుగానమ్మా అన్నారు. నాకు వీసా ఇవ్వలేదు, నేను ఎలా వెళ్తాను యూఎస్కి అని. నేను బ్యాకప్ ప్లాన్స్ ఏం పెట్టుకోలేదు. నువ్వు యూఎస్ వెళ్దుగానమ్మా అన్నారు. తర్వాత సెకండ్ టైం కూడా అప్పుడు మేము బయటికి వీసా ఆఫీస్ నుంచి బయటకు వచ్చేసరికి మన ఫేసెస్ చూసి తెలిసిపోతుంది కదా, పక్కన ఎవరో పిలిచి ఈ వీసా స్లాట్స్ ఉన్నాయి ఇంకో 10 daysలో కావాలా అంటే, మాకు అది సెకండ్ టైం వెళ్ళొచ్చు అని కూడా అప్పటికి ఇంకా ప్లాన్ తెలియదు. సర్లే తీసుకుందాం అని చెప్పి వెళ్ళి తీసుకున్నాము. ఇంకో 15 daysకి నాన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ సెకండ్ టైం వెళ్తే ఇచ్చాడు వీసా. అప్పుడు తెలిసింది ఓకే నాకు ఫస్ట్ టైం ఎందుకు ఇవ్వలేదంటే బాధగా ఉన్నాను కదా, సెకండ్ టైం అలా ఇవ్వకపోయేసరికి ఇంకా బాయ్ బాయ్ చెప్పేసి దాని విలువ ఏంటో తెలియజేయడానికి అలా ఇవ్వలేదు అనుకున్నాను.
అప్పుడు యుఎస్కి Masters చేయడానికి వచ్చారు. నాన్నగారు నిన్ను వచ్చి అక్కడ పిక్ చేసుకుంటారమ్మా, షికాగో ఎయిర్పోర్ట్కి వచ్చి నేను అక్కడ పెట్టి దింపి అక్కడ దింపి వెళ్తారు, అలా చాలా అదే అన్ని చూసుకునే వాళ్ళు ఉంటారు. అలా చెప్పేసి అలా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ విషయంలో ఎప్పుడు యూఎస్ రాలేదు అయినా కూడా చెప్పేవారు వాషింగ్టన్ డీసీ మీకు దగ్గరే అమ్మా. అంటే ఈజ్ అ విట్నెస్ టు ఎవ్రీథింగ్ అనేది మనకి అంటే చిన్న పిల్లల్లాగా మెన్షన్ చేసేసేవారు. అంటే మళ్ళీ మనం గుర్తింపు రాకుండా తెలియచేసేవారు, బట్ ఇన్ అ వెరీ న్యాచురల్ ఇన్నసెంట్ వేగా చేసేవారు అనమాట. అంటే అంతర్యామి అంతటా ఉన్నాను అనే అంత అలా కాకుండా చదువు పోకుండా మనకి. అంటే ఇఫ్ హీస్ గాడ్ అంటే మళ్ళీ అది కొంత డిస్టెన్స్ తీసుకొస్తుంది కదా. సో అలా ఇక్కడ ఏర్పాటు అంతా కూడా నీకు ముందే చెప్పేశారు. కానీ అప్పుడు ఇక్కడ వచ్చి ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు, సో అందుకని ఇంకా అలా మా తమ్ముడికి కూడా అలాగే అన్ని చేశారు. మన్నవారిలోనే ఉంటారు. తను కూడా మాస్టర్స్ చేయడానికి నువ్వు మాస్టర్స్ చేద్దానమ్మా, తనకి కూడా బాగా విశ్వాసంగా ఉంటాడు. ఇక్కడికి వచ్చేసినాక మాస్టర్స్కి వచ్చే ముందు అన్నారు నాన్నగారు, మరి పెళ్లి చేయకుండా పంపించేస్తే భయం కదా అని. అమ్మ వచ్చేసే ముందు అమ్మ నాన్నగారిని అడిగితే సంబంధాలు ఏం చూడొద్దు, 1 year తర్వాత వస్తే అప్పుడు చేద్దాము అని అన్నారు. 1 year తర్వాత వచ్చేసే ముందు కూడా నాకు అమ్మ షీస్ లైక్ మై బెస్ట్ ఫ్రెండ్ మాట. అంత బాగా వచ్చే ముందు చెప్పారు నువ్వు ఇలా పద్ధతిగా ఉండాలి, అలా 2-3 మాటలు చెప్పారు. యూఎస్ వచ్చాక ఫ్రీడమ్ కదా మనకి, ఎక్కడ ఎలా వెళ్తాం, సో మాటలు అలా గుర్తుపెట్టుకొని ఉన్నాను అనమాట. 2 years అలా చేసినప్పుడు మా నాన్నగారు అన్నట్టే 1 yearకి వచ్చింది. నా నాన్నగారు అన్నట్టే 1 yearకి పెళ్లి సంబంధం వచ్చింది. అప్పుడు నాన్నగారు నేను అమ్మతో చిన్నప్పుడు అనేదాన్ని అనమాట, విశ్వాసం ఉండాలి కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ గురువు పట్ల విశ్వాసం ఉండాలి. విశ్వాసం గురువే ఇచ్చాడు. స్లోగా నేను అనేదాన్ని అమ్మతో, నాన్నగారు ఇలా ఒక ఫార్మర్ని చూపించినా సరే నేను అలా చూపిస్తే నేను అని చేసేసుకుంటానని అనేదాన్ని. అంటే ఫెయిత్ నాన్నగారు ఎవరిని చెప్తే వాళ్ళు చేసుకుంటారు మరి. అలా 1 year తర్వాత జస్ట్ 1 month మా మ్యారేజ్ ఉంది. 1 month ఐ థింక్ 15 days అనుకుంటా. నాన్నగారి దగ్గరికి సంబంధం వచ్చిందని తీసుకెళ్తే నాన్నగారి ఫోటో ఇలా హస్బెండ్ హార్ట్ మీద పెట్టుకొని, ఈ తను సౌమ్యంగా ఉంటారు, ఈ నక్షత్రం ఉన్న వాళ్ళు మంచి అబ్బాయి అని చెప్పి, ఇప్పుడు భీమవరం వెళ్తాను, ఒకసారి ఎంక్వైరీ చేసి చెప్తాను. ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ పేరెంట్ సిబ్లింగ్ అంత గ్రాండ్ ఫాదర్ గాడ్ ఫాదర్ అన్ని ఎంక్వైరీ చేసి చెప్తానని కమలం గారి ఇంటి పక్కన ఉంటారు మా అత్తయ్య వాళ్ళు. అక్కడ ఎంక్వైరీ అలాగా ఎంక్వైరీ చేసి అన్ని అప్పుడు వెళ్ళొచ్చు అని చెప్పినట్టున్నారు. ఇక్కడ అప్పుడు నేను అన్నాను 10 daysలో మ్యారేజ్ అంటే కంగారు వస్తుంది కదా. 12 days చూడటానికి ఫస్ట్ చూసుకోమంటారు కదా ఒకళ్ళు 12 days ఉంది అంతే. నాన్నగారితో మాట్లాడతాను, నాన్నగారు ఏమంటారు చేస్తానని చెప్పి నాన్నగారితో మాట్లాడితే మంచి నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది చేసుకోమంటే సరే అని చెప్పాను. 12 daysలో అలా మ్యారేజ్ అయిపోయింది. షార్ట్ స్పాన్ అన్నమాట. పెళ్లి కూతురు చేసినప్పుడు తీసుకెళ్ళినప్పుడు దర్శనం చేసుకున్నప్పుడు బ్లెస్ చేస్తారు. దీప్తి నువ్వు నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది అని చెప్తారు కదా, 100% నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. నేను అందుకే అన్నీ చూసి నేను వాళ్ళు పడ్డాను అని చెప్పి, నీకు ఫస్ట్ హ్యాపీనెస్ అమ్మా, హ్యాపీనెస్ తర్వాత రిచ్నెస్ తర్వాత హ్యాపీనెస్ కాదు, ఫస్ట్ హ్యాపీనెస్ తర్వాత రిచ్నెస్, నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది అని చెప్పారు. అమ్మ వద్దు, అర్ధరాత్రి పెళ్ళి కదా, కొంచెం సాయంత్రం వచ్చి రావద్దండి కనిపించండి అని చెప్తే
చెప్తే లేదు లేదు దీప్తి పెళ్ళికి రాకుండా ఎలా ఉంటాను అని చెప్పేసి వచ్చారు పాపం. మిడ్ నైట్ కూడా ఉండి ముహూర్తం వరకు ఉండి వచ్చారు. వెరీ నైస్. తర్వాత వచ్చేసాక అప్పుడు అమ్మ అప్పుడే ప్రెసిడెంట్ కింద అలా చేశారు. అమ్మ అప్పటి నుంచి ఎప్పుడైతే అమ్మ ప్రెసిడెంట్ కింద ఫస్ట్ అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు అమ్మకి. అప్పుడు ప్రెసిడెంట్ కింద చేసినప్పుడు అందరూ వెళ్ళి అడిగారు, నాన్నగారికి ఇప్పుడిప్పుడే నాకు భక్తి వస్తుంది కదా, నేను వద్దండి నేను నిలబడినని చెప్పారు. అమ్మ నీ దానికి ఏమీ నీ భక్తికి ఏమీ అడ్డుండదమ్మా, నీకు అని ఇది తెలివితేటలు అవి వస్తాయి నీది చేయడం వల్ల అని చెప్పారన్నమాట. అందుకని అప్పుడు నిలబడ్డారు అమ్మ. అప్పుడు ఆ టైంలో అలా ఉండేవారు. వద్దు మళ్ళీ అవన్నీ మళ్ళీ ఎందుకు పొల్యూషన్ అనిపిస్తుంది కదా. బట్ లేటర్ ఆశ్రమం అంతా మేనేజ్ చేయాలి. ఐ మీన్ లైక్ చూస్తే ఆయనే ఇస్తారు, ఆయనే చూసుకుంటారు. బట్ హీ నీడ్ సంబడి హూ ఇస్ రిసెప్టివ్ టు హిస్ గ్రేస్ కదా. అందరూ చేయలేరు అది. అంటే దట్టు మెయిన్ వర్క్ కదమ్మా మరి నాన్నగారు. అంటే లైక్ లాస్ట్ డెసిషన్ దట్ వాజ్ సమాధి అనేది. సో సన్నిధి కన్స్ట్రక్షన్ ఇప్పుడు మరి భవిష్యత్ వర్క్ అంతా కూడా ఈజ్ బేస్డ్ ఆన్ సన్నిధి కదా ఇప్పుడు. సో హీ నీడ్ సంబడి రియల్లీ ట్రస్ట్ వర్ది అండ్ రిలయబుల్ అండ్ హూ ఈజ్ ఎఫిషియంట్ ఆల్సో. సో అన్ని క్వాలిటీస్ ఉండి కర్తృత్వం లేకుండా ఉండే వాళ్ళే చూసుకుంటారు కదా. హీ చోస్ హర్ ఫర్ ది వర్క్. సో డివోషన్ తగ్గడం ఏముంది. ఐ మీన్ దట్ ఈస్ అ మీన్స్ టు రియలైజ్ యువర్ సెల్ఫ్ యాక్చువల్లీ. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గంలో వెళ్తారు. సో దట్ ఆల్సో హీ ఓన్లీ అసైన్డ్. ఇంకా మనం ఎన్నుకోకర్లేకుండా మనకి ఏది కరెక్టో ఆయనే హీ చోజ్ ఇట్ ఫర్ హర్. అండ్ ఐ థింక్ షీ ఈజ్ ఫిట్ పర్ఫెక్ట్లీ ఇన్ టు వాట్ హీ హెస్ గివెన్. ఎందుకంటే హీ గ్రేస్డ్ హర్ విత్ ఇట్ అమ్మా. అమ్మ చెప్తారు అది నేను చేయట్లేదు, అది నాన్నగారే చేయిస్తున్నారు అని. నాన్నగారు అప్పుడు ఆశ్రమంలో ఉన్నప్పుడు చెప్పారు కదా, నీకు బాధ్యత సేవాభావం ఈశ్వరుడు గిఫ్ట్ కింద ఇచ్చాడమ్మా, నువ్వు ఆశ్రమం అది చూసుకో అని చెప్పారు. కానీ అమ్మ చెప్తారు నాకు అది నాన్నగారే చేయిస్తున్నారని నాకు క్లియర్గా తెలుస్తుంది. అది అరుణాచలంలో ఉన్నప్పుడు అమ్మ నాన్నగారు చెప్పారంట, మనం కర్తలేని కర్మ చేయాలి, పని మనం చేస్తున్నాం అన్న భావంతో కాదు ఈశ్వరుడు చేయిస్తున్నాడు అన్న భావంతో చేయాలి అని చెప్పారంట. అమ్మ అనుకున్నారంట నేను నాన్నగారు ఎంత స్ట్రాంగ్గా చెప్తున్నారో అంతే వ్యతిరేకంగా నేనే చేస్తున్నానని నాకు వస్తాను నాన్నగారండి, మీరు ఈశ్వరుడు చేస్తున్నాడన్న భావన నాకు రావట్లేదు, నేనే చేస్తున్నానని నాకు క్లియర్గా తెలుస్తుంది, అది పోగొట్టాలి అది అంటే అలా స్లోగా నాన్నగారు దయవల్ల అది స్లోగా పోయింది అని చెప్పారు. సో అంటే హీ జస్ట్ అది వంపు పెట్టారనమాట. అదే అంటే పోస్ట్ వంపు ఆవిడని ప్యూరిఫై చేయడానికి. సేమ్ విత్ ఎవ్రీబడి అమ్మ. ఆయన ఎవరికి ఏది ఇచ్చినా కూడా దట్ వాస్ టు హెల్ప్ అస్ ప్యూరిఫై విత్ ఇన్. అంటే అల్టిమేట్లీ అన్లెస్ యూ ఆర్ ప్యూరిఫైడ్ కంప్లీట్లీ యూ విల్ నాట్ రియలైజ్ ది సెల్ఫ్ కదా. సో ప్యూరిటీకి మీన్స్ వెరీ నైస్. బట్ ఐ థింక్ షీ వాజ్ సో యాప్ట్ ఫర్ ది రోల్ కదా. లైక్ ఇంకెవరు దాంట్లో ఫిట్ అవ్వరేమో అనిపించేటట్టే ఉంటారా అంటే. ఎందుకంటే ఎప్పుడన్నా ఇంత వర్క్ ఎలా జరుగుతుందా అంటే అసలు అమేజింగ్ అంటూ ఉంటే నాకేం తెలియదు, నేనైతే చేయలేను కదా అంటారు. నాకేం తెలియదమ్మా అనే అంటారు ఎప్పుడు. నేను కూడా అడుగుతాను, మార్నింగ్ వెళ్ళినప్పుడు చూస్తాం కదా, మళ్ళీ ఈవినింగ్ వచ్చినప్పుడు ఇప్పుడు ఇంట్లో ఆఫీస్ పని చేసేసరికి 8 hours కంటిన్యూస్గా మెంటల్ దానికి టైర్డ్ అయిపోతాం కదా. ఫిజికల్గా మెంటల్గా చాలా బాధ్యత అమ్మా. ఇట్స్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఇట్స్ నాట్ జస్ట్ ఏదో వర్క్ చేసేసి యూఆర్ పేడ్ ఫర్ ఇట్ అలా కాదు కదా. ఇది యు ఆర్ డీలింగ్ విత్ లాట్ ఆఫ్ పీపుల్. ఎంతమందికో నువ్వు సమాధానం చెప్పాలి. వచ్చిన వాళ్ళకి భోజనాలు ఎవరు వస్తున్నారు ఒక్కొక్కసారి చెప్పకుండా వస్తారు కొంతమంది, లైక్ వెంటనే ప్రిపేర్ చేయించడం. అండ్ ఎవ్రీ డే కదా, ఇట్స్ నాట్ లైక్ 1 day 2 days కాదు కదా, ఇట్స్ లైక్ ఎవ్రీ డే 365 days ఫర్ ది రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఎందుకంటే తర్వాత ఆవిడే అని చెప్పి నిర్ణయించేశారు నాన్నగారు. అంటే లైక్ అంత అర్హత అంటే అంత డెడికేటెడ్గా గురువు వర్క్ చేయగలిగిన వాళ్ళు ఎంతమంది ఉంటారు.
అంటే మేబీ వీ కెన్ డూ ఏదో ఒక కార్యక్రమం కండక్ట్ చేయొచ్చు, లేకపోతే వీ కెన్ హోస్ట్ సంబడి ఫర్ 1 week's టైం. బట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ లైఫ్ టైం గురువు పెట్టి వెళ్ళాడు అంటే లైక్ నీకెంత ఉండాలి అర్హత. అమేజింగ్. యాక్చువల్గా మమ్మీ చూస్తే చాలా అమేజింగ్ అనిపిస్తుంది. అమ్మ చెప్తారు అది నా వల్ల కాదు, అది నాన్నగారు చేయిస్తున్నారని నాకు క్లియర్గా తెలుస్తుంది, అది మన వల్ల ఈశ్వరుడు నాన్నగారు చేయిస్తున్నారని నాకు క్లియర్గా తెలుస్తుంది, అందుకే నాకు నేను చేస్తున్నానని ఉండదు. అందుకే అంత బ్యూటిఫుల్గా కూడా అవుతుంది. వన్స్ యూ డోంట్ లెట్ యువర్ మైండ్ ఇంటర్ఫియర్ ఇన్ గాడ్స్ వర్క్ కదా, ఇట్ రిఫ్లెక్ట్స్ దేర్. ఎవరికి కూడా అసలు అమ్మ కనపడరు. అందుకే అంటే మనం వర్క్ చేస్తే ఫోర్ ఫ్రంట్లో ద పర్సన్ అపియర్స్. అమ్మ విషయంలో ఆశ్రమము గురువుగారి సన్నిధి కనిపిస్తుంది, కానీ ఇంత వర్క్కి కారణం ఎవరు అంటే నాన్నగారు అనుకుంటాం, కానీ నోబడీ నోస్ హూ ది పర్సన్ ఈస్. సో మేబీ దట్స్ ది రీజన్ హీ వాంటెడ్ ఇట్ టు బి హైలైటెడ్ టుడే. ఎందుకంటే ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ బ్యూటీ కదా. ఐ మీన్ సో రిసెప్టివ్, దేర్ ఛానల్స్ ఆఫ్ నాన్నగారుస్ వర్క్. అంత ఛానల్గా వాళ్ళు ఉన్నప్పుడు ఐ థింక్ ఇట్స్ గాడ్స్ ప్లెషర్ టు బ్రింగ్ దెమ్ ఇన్ ది ఫోర్ ఫ్రంట్. నాకు అదే అనిపిస్తుంది ఈ సత్సంగాలు బిగించేశాక. ఆల్ ఐ డిడ్ వాజ్ కనెక్టింగ్ ఆల్ దోస్ హూ వర్ రియలీ క్లోజ్ టు నాన్నగారు. అంటే వాళ్ళ జీవితంలో నాన్నగారు సబ్జెక్ట్ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకుని దే హ్యావ్ ట్రాన్స్ఫార్మ్ దేర్ లైఫ్ అనేది ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ది సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఈజ్ డెఫినెట్లీ ఇంపార్టెంట్, బట్ సబ్జెక్ట్ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల మనకు వచ్చిన శాంతి, సుఖము, లేకపోతే మనకి జరిగిన ట్రాన్స్ఫర్మేషన్, ఇట్ ఆల్ హ్యాపెండ్ ఇన్ హిస్ గ్రేస్. ఆ గ్రేస్లో మనకి ఎలా జరిగింది, ఆయన చెప్పిన సబ్జెక్ట్కి మన జీవితం సమన్వయం ఎలా చేశారు అనేది ఎక్స్ప్రెస్ చేయడం ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అనిపించింది ఆఫ్టర్ దిస్ స్టార్టెడ్. యాజ్ యూ సెడ్, ఈవెన్ వీ డిడ్ంట్ ప్లాన్ దిస్. నాకు అపియర్ అవడం అసలు ఇష్టం ఉండదు, అండ్ ఇట్స్ పబ్లిక్ అవడం అనేది ఇస్, ఐ మీన్ ఇట్స్ సంథింగ్ నాట్ వెరీ ప్లెజెంట్. అంటే లోపల ఉన్న వస్తువు పొందాలి తప్ప దేనికి మాటలు దేనికి అని ఉండేది. అంటే ఇదివరకు నాన్నగారు 2-3 సందర్భాల్లో చెప్పినప్పుడు కూడా అనుభవం పొందకుండా మనం ఎన్ని చెప్పినా కూడా చిలక పలుకులే అవుతాయి, కానీ దానివల్ల ప్రయోజనం ఏముంటుంది నాన్నగారు అంటే దానికి ఒక మాట అన్నారనమాట. నువ్వు ఇప్పుడు ఎల్కేజీ యూకేజీ పిల్లలకో లేకపోతే 5th 6th క్లాస్ పిల్లలకో పిహెచ్డి స్టూడెంట్స్ అవసరం ఉండరు. 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు కూడా ఈ చిన్న క్లాసెస్ వాళ్ళకి సబ్జెక్ట్స్ చెప్పచ్చు. సో రియలైజేషన్ వచ్చాక తప్ప యూ డోంట్ బికమ్ అ సోర్స్ టు, అంటే ఎవరికి ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు అనుకోవడం కూడా మళ్ళీ అగైన్ దట్ ఈస్ ఆల్సో అన్ ఆబ్స్టికల్. అది కూడా మళ్ళీ అహంకారంలో భాగమే. మనకు ఉన్నది మనం షేర్ చేసుకోవడం అమ్మా, ఇందులో ప్రత్యేకతనో లేకపోతే దిస్ ఈజ్ సంథింగ్ అనో కాదు. జస్ట్ షేర్ అంటే నువ్వు ఏది షేర్ చేస్తావో అది నీకు ఇంక్రీజ్ అవుతుంది. అంటే అందుకే ప్రిపేర్ కూడా చేశారు చాలామంది టీచర్స్. ఆయన ఎందుకు అంటే మనం సబ్జెక్ట్ శ్రవణం చేస్తూ మననం చేస్తూ దాన్ని కాన్స్టెంట్గా రిమెంబరెన్స్లో పెట్టుకుంటే వీఆర్ కనెక్టెడ్ టు ట్రూత్ మోర్ రాదర్ దెన్ మనం వినలేదనుకో, 4 రోజులు వినలేదు, లేకపోతే మన ధ్యాస వేరే వాటి మీదకి వెళ్ళిపోతే మనకి తెలియకుండానే విల్ బి డ్రాన్ ఇన్ టు ది వరల్డ్ అగైన్. సో నిరంతరం మనకి వీ హ్యావ్ టు హ్యావ్ అ చెక్ ఓవర్ ది మైండ్. ఈ సబ్జెక్ట్ శ్రవణం మననం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే ఆ రూపము, లేకపోతే నామము, లేకపోతే ఎవరైతే ఇప్పుడు మన ఇష్టదైవం అయినా పర్లేదు, భగవాన్ కానీ బుద్ధుడు కానీ నాన్నగారు కానీ, ఎందుకు వీ షుడ్ బి ఫోకస్ టువర్డ్స్ దెమ్ అండ్ దేర్ సబ్జెక్ట్ ఈజ్ ట్రూత్ గురించి వాళ్ళు తప్ప లోకం చెప్పదు. లోకం నిన్ను ఇట్ విల్ మేక్ యూ మోర్ వరల్డ్లీ, మోర్ అవుట్ గోయింగ్. ఇన్నర్గా తీసుకెళ్ళేది ఓన్లీ గురువాక్కు. అదే మొన్న వన్ ఆఫ్ ది మీటింగ్స్లో ఊరికే మామూలుగా పర్సనల్ టాక్లో అంటున్నట్టున్నారు నాన్నగారు. ఒక ఆయన వచ్చారండి మొన్న నా దగ్గరికి, భగవాన్ డివోటీ అంట, బాగా క్లోజ్ డివోటీ ఆఫ్ భగవాన్. ఏం చేస్తున్నారండి మీరు అంటే, ఏముందండి భగవాన్ వాక్యే భగవంతుడు, ఇంకా అంతకన్నా ఏం లేదండి నా జీవితానికి భగవాన్ చెప్పిన మాటలే అన్నారంట. అంటేనే మాట పట్ల మీకు అంత రుచిగా ఉందా అండి, మాట పట్ల మీరు అంత విశ్వసిస్తున్నారా అంటేనే భగవాను మాట వేరు కాదు కదా నాన్నగారు అన్నారంట. సో భగవాను ఆయన మాట వేరు కాదు కదా అన్నారంట. ఎంత బాగా చెప్పారండి అసలు. అంత శ్రద్ధ, అంత చెదరని విశ్వాసం, అది అలా ఉంటే ఉద్ధరింపడతారు కదండి. మరి ఇంకా మాటే భగవాను మాట వేరు కాదన్నంత విశ్వాసం అండి ఆయనకి అంటున్నారు అనమాట. సో వర్డ్ ఈజ్ గాడ్. బుద్ధుడి గురించి కూడా అదే అనేవారు. బుద్ధుడు బాడీ వెళ్ళిపోయింది కానీ
ఇప్పుడు బుద్ధుడు లేడా, ఉన్నాడు, ఆయన మాట రూపంలో బుద్ధుడు ఉన్నాడు. అలాగే భగవాన్ ఆయన మాట రూపంలో దే ఆర్ లివింగ్, దే విల్ లివ్ ఫర్ ఎవర్. అంటే ఫిజికల్గా కూడా ఆయన అంతటా ఎప్పుడూ ఉన్నారు, బట్ ఫిజికల్గా కూడా మాట రూపంలో ఉన్నారు. అంటే వాళ్ళు మాట్లాడిన రికార్డింగ్స్ ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి. సో మనం ట్రూత్ గురించి శ్రవణం మననం విడిచిపెట్టకూడదు. ఎందుకు అంటే మనసు బహిర్ముఖానికి ఫుడ్ ఇవ్వకుండా ఉండడానికి. అంటే ద మోర్ అంటే ఏ ఫుడ్ ఇస్తే అది బలంగా అవుతుంది. ప్రాపంచిక ఫుడ్ ఎక్కువ ఇస్తూ ఉంటే ప్రపంచం పెరుగుతుంది. మనం ట్రూత్ రిలేటెడ్ ఫుడ్ ఇస్తూ ఉంటే ట్రూత్కి దగ్గర అవుతూ ఉంటాం. సో అంటే ఏముంది పర్వాలేదు మనకు అన్నీ తెలుసు అనుకోవడానికి, అన్నీ మళ్ళీ తెలుసున్న దేనికి మనసుకే కదా. అంటే పూర్తిగా నువ్వు లోపల ఎక్స్పీరియన్స్ రాకుండా తెలిసిన ఉపయోగం లేదు వెన్ యూ హ్యావెంట్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. సో తెలుసుకోవడం వేరు, శ్రవణం మన్నం వేరు. నీకు అది అర్థం చేసుకుని, అది జీర్ణం చేసుకుని, అది అభ్యాసం చేసి యూ మేక్ ఇట్ అ పార్ట్ ఆఫ్ యువర్ లివింగ్ అండ్ రియలైజింగ్ ది ట్రూత్ ఈజ్ సంథింగ్. సో అంటే దీని అంతటి ప్రయోజనం కూడా టు టేక్ అస్ దేర్. దిస్ ఈజ్ నాట్ ది గోల్, ది గోల్ ఈజ్ వన్నెస్. అండ్ ఆల్ ఆఫ్ us ఆర్ ఇన్ ద జర్నీ కదా. వి ఆర్ హిస్ చిల్డ్రన్, వి విల్ షేర్ ఇట్. ఏముంది మనం అంటే విషయవాసనలోకి మన మైండ్ వెళ్ళకూడదు. సో విషయవాసనను విషం అన్నారు. యాక్చువల్గా పాయిజన్ మింగితే బాడీ చనిపోతుంది. విషయవాసన ఎలాంటిది ఏంటంటే లైక్ అట్లీస్ట్ ఓన్లీ బాడీ విల్ డై, ఇట్స్ నాట్ మచ్ హార్మ్. బట్ విషయవాసన ఎంత పాయిజన్ అంటే నీ మైండ్ని పొల్యూట్ చేస్తుంది. అంటే నువ్వు ఉన్న దానికన్నా నువ్వు దిగజారిపోయేలా చేస్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లో విషయవాసనని ఎంటర్టైన్ చేయొద్దు. డోంట్ గివ్ ఇట్ ఫుడ్ అంటారు. సో మనం ఈ అక్కర్లేని వాటికన్నీ ఫుడ్ ఎలా కట్ చేస్తాము, దీనికి ఫుడ్ పెంచడం. అంటే స్పిరిచువల్ లైఫ్కి ఫుడ్ పెంచుతూ ఉంటే ఆటోమేటిక్గా దట్ విల్ గెట్ డిలీటెడ్ ఫ్రమ్ యువర్ లైఫ్. సో అలా బాగా అంటే మదర్, మీ గ్రాండ్ ఫాదరు మళ్ళీ మిమ్మల్ని కూడా అలా గైడ్ చేసుకుంటూ వచ్చారు. సో అమ్మ అప్పటి నుంచి కూడా ప్రెసిడెంట్గా ఆవిడే ఉన్నారు కదమ్మా. అప్పుడు 5 years చేశారు. కానీ అమ్మ అది చెప్పారు, అలా చేయడం వల్ల అసలు బయట ఎలా ఉంటారు, ఇప్పుడు అసలు మనకి చాలా కష్టాలు ఉంటాయి అనుకుంటాం కదా, బయట ప్రజల్ని చూస్తే తెలుస్తుంది రియల్ కష్టాలు ఏంటో. మనుషులు కూడా డిఫరెంట్గా ఉంటారు అందరూ ప్రపంచంలో. అలా తెలివితేటలు పెరిగినాయి అని చెప్పారు. అలా తెలివితేటలు వచ్చినాయి అని చెప్పారు. అండ్ నాన్నగారు కూడా ఒక్కోసారి మనకి నాన్నగారు అమ్మతో అన్నారు ఒకసారి, నేను ఉన్నప్పుడు అనుకుంటే, నువ్వు నీ పిల్లలకి నీ ఇంట్లో వాళ్ళకి నీ ప్రజలకి కూడా న్యాయం చేసావమ్మా. సో డ్యూటీ ఎప్పుడు తప్పలేదు. అది మెయిన్ ఇంపార్టెంట్ కదా. డ్యూటీ ఎవరి పట్ల ఎలా చేయాలో అలా చేశారు. డ్యూటీ మటుకి ఇప్పుడు ప్రెసిడెంట్ కింద చేసినా కూడా ఎప్పుడైనా మేము వచ్చినప్పుడు వెళ్ళిపోవడం, అలా మాకేమేమి చేయాలో అవన్నీ చేసి అప్పుడు వెళ్ళేవారు. ఇప్పుడు నేను వెళ్ళి హైదరాబాద్లో చదువుకోవడానికి రామయ్య టెస్ట్లు ఉండే అన్నీ రాయించేవారు మాతో. అక్కడికి కూడా వచ్చి 15 days 20 days వచ్చి అవన్నీ చూసుకునే వచ్చేవారు. డ్యూటీ ఎప్పుడు విడిచిపెట్టలేదు. మెయిన్ ఈశ్వరుడు అదే చూస్తాడు కదా. సో అలా అది తను ఏమైతే చేయాలో అది అన్నీ కరెక్ట్గా చేస్తుంది. నాకు ఒకసారి ఆత్మవిశ్వాసం గురించి గుర్తొస్తుంది. ఆత్మవిశ్వాసం గురించి అడిగినప్పుడు నాన్నగారు, నువ్వు ఎదుటోళ్ళ కళ్ళతో చూడకు, నీ కళ్ళతో నువ్వు చూసుకో. నువ్వు మంచి చేసినా ఎవరు సంతోషిస్తారు, ఎదుటోళ్ళు విమర్శించినా నువ్వు పట్టించుకోకు అని చెప్పి అమ్మ పక్కనుంటే, మీ అమ్మ ఉంది కదా, మీ అమ్మ తెలివైంది, మొన్న ఆశ్రమంలో మేనేజ్మెంట్ అప్పుడు చేసినట్టున్నారు, మా ఆశ్రమంలో మేనేజ్మెంట్ బాగానే చేసింది, మీ అమ్మకి ఆత్మవిశ్వాసం ఉంది కదా, తను ఏది మంచిదో అది చేసేస్తుంది. మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఏమన్నా అన్నా, నువ్వు సరిగ్గా చూడట్లేదన్నా అది పట్టించుకోదు, తను ఏమైతే మంచి చేయాలో అది చేసేస్తుంది, చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో విమర్శలు చేసినా కూడా she ignores it, పట్టించుకోదు. అలా చెయ్యాలి మనం పని. అది ఆత్మవిశ్వాసం అంటే మనం అలా ఉండాలి. తన డ్యూటీ మటుకి తన డ్యూటీ ఏదైతే ఉంటుందో అది చేసేస్తుంది. విమర్శిస్తారు కదా, నువ్వు చెయ్యట్లేదు అన్నా సరే అది పట్టించుకోదు. తను ఏది మంచి చేయాలో మీ కుటుంబ సభ్యులకి ఆ మంచి చేసేస్తుంది. అలా ఉండాలి ఆత్మవిశ్వాసం అంటే అని చెప్పి నాకు చెప్పారు. వెరీ నైస్, గ్రేట్ ఎగ్జాంపుల్ అమ్మా ఆవిడ ఆత్మవిశ్వాసానికి. ఎందుకంటే ఒక పొజిషన్లో మనం ఉన్నప్పుడు
మంచి వస్తుంది, చెడు వస్తుంది. ఏదైనా మంచి పని చేసినప్పుడు యు యు అంటే మంచే మనకి తిరిగి వస్తుందని లేదు. అంటే అసూయతో విమర్శించే వాళ్ళు ఉంటారు, తెలియనితనంతో విమర్శించే వాళ్ళు ఉంటారు. అందుకే నాన్నగారు అంటారు, ఇప్పుడు నువ్వు కారు స్టేషనరీగా ఇంట్లో పెట్టేసిన కారుకు దుమ్ము ఏం పడుతుంది, నువ్వు దాన్ని నడిపితే ఇప్పుడు ఎక్కడన్నా బురద ఉందనుకో రోడ్డు మీద, ఆ దుమ్ము నీ మీద పడడానికి అవకాశం ఉంది, బురద పడడానికి అవకాశం ఉంది. బురద పడింది అని మనం కారు ప్రయాణం మానేయం కదా, డెస్టినేషన్కి వెళ్ళడం మానేయం కదా. సో అలా విమర్శలు నీకు ఎటు నుంచి విమర్శలు వచ్చినా కూడా నువ్వు చేసే పని మంచిదని నీకు తెలిసినప్పుడు, నీ గోల్ హయ్యర్ గోల్ అని నీకు తెలిసినప్పుడు, ఇవన్నీ కూడా ఏదో రోడ్డు మీద బురదని ఎలా అయితే మనం ఇగ్నోర్ చేస్తామో అలా ఇగ్నోర్ చేయమని చెప్తారు. అంటే చెప్పినంత తేలిక కాదు మనం అది ప్రాక్టికల్గా లివ్ చేయడం. ఇప్పుడు విమర్శిస్తూ ఉంటే మనం బాధపడకుండా, లేకపోతే డిస్టర్బ్ అవ్వకుండా, రియాక్ట్ అవ్వకుండా ఉండడం ఈజ్ నాట్ ఈజీ. బట్ దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు బీ. ఇగ్నోర్ చేయకపోతే మంచి పని మనం పర్స్యూ చేయలేం. అంటే బ్రేక్స్ వచ్చేస్తే మనకి ఇంకా అవసరమా, ఇప్పుడు ఎలాగో పర్సనల్గా నాకు వ్యక్తిగతంగా నాకేమీ రాదు ఇందులో నుంచి, నేను చేసే మంచి పనికి ఇంత విమర్శ నేను పడి చేయాలా అనిపించేస్తుంది. బట్ యూ కెన్ నెవర్ డూ అ గుడ్, అంటే నువ్వు చేద్దాం అనుకున్న మంచి నువ్వు అప్పుడు చేయలేవు ఇంకా. సో విమర్శకి నువ్వు లొంగిపోకుండా, దానికి నువ్వు గురవ్వకుండా, నువ్వు అబౌవ్గా ఉండి నువ్వు చేసుకునే పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దానికి మా మదర్ ఈజ్ సచ్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. నిజమే కదా, ఇప్పుడు ఆ పొజిషన్లో ఉన్నప్పుడు షీఈ్ అ లేడీ. అండ్ మోరోవర్ ఇట్లాగా యుఎస్ లాగా ఇంత లిబరల్గా, ఇంత ఫ్రీడమ్, లేకపోతే మనకి ఇండిపెండెన్స్ ఏమి ఉండదు. పల్లెటూరులో 100 మంది 100 రకాలుగా అంటూ ఉంటారు. ఇట్స్ సో డిఫికల్ట్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ ఆర్ ఇన్ అ పొజిషన్, ఎస్పెషలీ ఇన్ రూరల్ ప్రాంతాల్లో, ఎస్పెషలీ దేర్. ఎందుకంటే పీపుల్ ఆర్ రెడీ టు గాసిప్ అబౌట్ యూ. ఎందుకంటే ఇంక వాళ్ళకి తిరిగ్గా ఉన్నప్పుడు పని ఏంటి, స్పిరిచువల్గా లేనప్పుడు, లేకపోతే సబ్జెక్ట్ విన్నోళ్ళు, భక్తి లేని వాళ్ళు ఏం చేస్తారు, విషయవాసంలో ఉంటారు. సో ఎవరి గురించి అయినా థర్డ్ పర్సన్ డిస్కషనే కదా ఎవరు డిస్కషన్ చేసినా. సో డెఫినెట్గా మంచి పని చేసినప్పుడు బోలుడు ప్రెషర్ ఉంటుంది. సో అవన్నీ నువ్వు ఆ ప్రెషర్స్ అన్నీ తట్టుకుని, ఆ క్రిటిసైజ్ నువ్వు లోపలికి తీసుకోకుండా నువ్వు చేసే మంచి పని నువ్వు చేసుకుంటూ వెళ్ళడం అనేది నీడ్స్ లాట్ ఆఫ్ కరేజ్. కామ్ కరేజ్ అంటారు కదా నాన్నగారు. నువ్వు మౌనంగా, నువ్వు ధైర్యంగా ఉండి నీ పనిని నువ్వు చేసుకుంటూ వెళ్ళగలగాలి. అండ్ దట్ కమ్స్ ఓన్లీ ఫర్ పీపుల్ హూ డూ ఇట్ వితౌట్ డూవర్షిప్. అంటే కర్తలేని కర్మ చేసిన వాళ్ళకి అంత కామ్ కరేజ్ ఉంటుంది. అండ్ ఆంటీ షీఈ్ అ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. తను అమ్మ చెప్తారు అది నాన్నగారే చేయిస్తున్నారని. తను చేసినప్పుడు ఇక్కడ మనం బాధ్యతగా చేయాలి చేసే పని. ఇక్కడ నాన్నగారు లోపల నుంచి గైడ్ చేస్తారు నాకు, అది నువ్వు చేసే పని బాధ్యతగా చేయాలి, నలుగురికి ఉపయోగపడేలా చేయాలి, ఏమి ఆశించి కాకుండా అది బాధ్యతగా చేయాలి అని నాన్నగారే చేయిస్తున్నారు అని తెలుస్తా ఉంటుంది. వెరీ బ్యూటిఫుల్. జిన్నూర్ ప్రెసిడెంట్ అవార్డు కూడా వచ్చింది. అవునా? బాగా చేశారని అబ్దుల్ కలాం అవార్డు బెస్ట్ పంచాయత్ కింద ఇచ్చినట్టున్నారు. సోషల్ సర్వీస్ కూడా చాలా కాలం చేశారు కదా పొజిషన్. సర్పంచ్ కానీ ప్రెసిడెంట్గా కూడా చేశారా? రెండు ఒకటే. ప్రెసిడెంట్నే సర్పంచ్ అని అంటారు. సో విలేజ్, జిన్నూర్ విలేజ్కి చేశారు. ఓకే. సో తర్వాత రమణక్షేత్రానికి నాన్నగారు అలా చేస్తున్నారు. ఆ వర్క్ అయ్యాక ఈ వర్క్ నాన్నగారు ఉన్నప్పుడు అన్నీ చెప్పేవారు. ఇది ఇలా భక్తులకి ఎప్పుడు ఇబ్బంది లేకుండా ఇలా చేయాలి అలా చేయాలి గైడెన్స్ చెప్తారు కదా. నాన్నగారి గైడెన్స్ ఇచ్చి అలా చేయించేవారు. అంటే ఎవ్రీథింగ్ గైడెన్స్ ఇస్తారు. రోజు వెళ్ళి కనిపిస్తారు కదా. ఐ మీన్ వర్క్ రిలేటెడ్గా ఏది ఉన్నా కూడా నాన్నగారికి చెప్పకుండా ఏది చేసేవారు కాదు. నాన్నగారు ఏది చెప్తే అది చేసేవారు. ఆశ్రమం విషయంలో కూడా అన్ని గైడ్లైన్స్ ఆయనే. ఐ మీన్ అంటే అదే హీ వాజ్ ఆల్వేస్ ది డైరెక్టర్ ఆఫ్ ఎవ్రీథింగ్. మన అంటే చేసేవాళ్ళు స్క్రీన్ మీద చేసేవాళ్ళు కనిపిస్తారు, ఆవిడ అలా కూడా కనపడలేదు. షీ వాజ్ సిట్టింగ్ ఆన్ ది డైరెక్టర్ సీట్ విత్ హిమ్ అన్నట్టున్నారు. పెట్టుకున్నా కనిపిస్తారు చేసేవాళ్ళు. డ్రైవర్ సీట్లో ఉన్న ప్యాసింజర్ కనిపిస్తారు, లక్ష్మి అంటే కనపడరు. సో వెరీ బ్యూటిఫుల్లీ గైడెడ్. సో ఇప్పుడు కూడా మీ మదర్ గైడ్ చేస్తూ ఉంటారు అయితే మిమ్మల్ని?
నేను అసలు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా అమ్మకే ఫోన్ చేస్తాను. అన్నీ ఆధ్యాత్మికంగా ఎలా చెప్పాలో అన్నీ చెప్తూ ఉంటారు. ఇప్పుడు అన్ని ఆధ్యాత్మిక క్వశ్చన్స్ దీప్తి. అది అనిపిస్తుంది. స్టార్టింగ్లో అన్నీ భౌతికంగా ఏమైతే చేయాలో అన్నీ నాన్నగారు చేసేసారు కదా. అవును. తర్వాత ఈ మ్యారేజ్ అయినాక అప్పుడు స్టార్ట్ అయింది ఆధ్యాత్మికంగా. అప్పుడు భౌతిక విషయాలు అన్నీ క్లియర్ చేశారు కదా అనిపించింది. ఆ మ్యారేజ్ అయిపోయినాక ఇక్కడ కూడా మాస్టర్స్ వచ్చేసినాక కూడా చదువుకునేటప్పుడు ఇంకా మాస్టర్స్ అయిపోయినాక నాన్నగారు గుర్తొస్తుంది. నాన్నగారు మాస్టర్స్ అయిపోయినాక మా కాంప్రహెన్సివ్ ఎగ్జామ్ ఏదో ఉంటుంది. నాన్నగారికి ఫోన్, నేను చదువుకోలేదు సరిగ్గా, మ్యారేజ్ అయిపోయింది కదా ఇక్కడికి వచ్చేసానని కాల్ చేశాను నాన్నగారిని. నేనేం చదువుకోలేదు, ఎగ్జామ్ ఉంది, ఇప్పుడు ఎగ్జామ్లో నెగిటివ్గా వస్తే మళ్ళీ ఇంకో సెమిస్టర్ చదువుకోవాలి నేను అని, మళ్ళీ ఇంకో సెమిస్టర్ చదవాలి అన్నమాట. అప్పటికే 2 years అయిపోయింది అని నాన్నగారు ఆ రోజు చెప్పారు. ఆ రోజు దీప్తి నేను రాసుకుంటాను, నాన్నగారితో ఏం మాట్లాడినా రాసుకునేదాన్ని. ఊరికి నేను 2-3 మాటలు మాట్లాడినా రాసుకున్నాను. అప్పుడు ఆ రోజు చెప్పారు నాన్నగారు, దీప్తి ఎగ్జామ్ పేపర్ చాలా ఈజీగా వస్తుందమ్మా, నీకు ఏ క్వశ్చన్స్ వచ్చో అయ్యే వస్తాయి. నేను నీకు హామీ ఇస్తున్నానమ్మా అని 3 times చెప్పారు. అది కూడా రాసుకున్నాను, ఎందుకంటే నెక్స్ట్ టైం భయం వేసినప్పుడు అది చదువుకుంటే ధైర్యం ఉంటుందని. నీకు నేను హామీ ఇస్తున్నానమ్మా అని 3 times అలా అన్నారు. అయిపోయినాక ఎగ్జామ్ హాల్కి వెళ్తే అక్కడ ఈయన నవ్వుకున్నాను ఎగ్జామ్ పేపర్ చూసి. అక్కడ నాకు ఏమైతే చదివానో అప్పుడు అది అలా స్లోగా మళ్ళీ కాల్ చేశాను. మళ్ళీ 10 days తర్వాత కాల్ చేయమ్మా అని పాపం మళ్ళీ అలాగే ధైర్యం చెప్పారు. ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసినాక ఫోన్ చేశాను నాన్నగారు, ఎన్ని రిజల్ట్స్ వచ్చినాయి అంటే ఎంత పర్సెంటేజ్ వచ్చిందమ్మా అని అడిగారు. క్యుములేటివ్ అలా చేస్తాం కదా, ఇక్కడ 95% వచ్చింది. అప్పుడు నాన్నగారు సంతోషం అమ్మా, నువ్వు ఇక్కడ జాబ్ చేద్దు కానీ అని చెప్పి, నువ్వు మంచి మాట చెప్పావు అని చెప్పారు. అప్పుడు మాకు భౌతికంగా మనకి ఏమేమి అవసరమో అన్నీ చూసారు. ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అయింది. అయిపోయినాక మ్యారేజ్, పిల్లలు పుట్టేసినాక నాన్నగారి పట్ల స్లోగా విశ్వాసం వచ్చింది. గురువు పట్ల విశ్వాసం చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే ఏమీ ఉండదు. ఆఫ్టర్ టేకింగ్ కేర్ అట్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ యువర్ లైఫ్, అంటే ప్రూవింగ్ దట్ ఐ బీన్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ ఆల్వేస్. అంటే తల్లిదండ్రులు చేసిన దానికన్నా 1000 రెట్లు కాదు, ఇంకా ఎక్కువే ఆయన మనల్ని చూసుకుంటున్నప్పుడు. ఐ మీన్ ఇప్పుడు కనిపించిన దేవుడి మీదే ఫెయిత్ పెట్టుకుని ఉంటారు, జస్ట్ స్క్రిప్చర్ చదివి చాలామంది. అలా కనపడమే కాదు, మన బాగోగులు ఆయన చూసుకుంటూ. ఇప్పుడు కృష్ణుడు పాండవులకి ఎలా ఉన్నారో, ఇప్పుడు మనకేం యుద్ధాలు కాన్ఫ్లిక్ట్స్ లేవు, అయినా కూడా లైఫ్ స్మూత్గా వెళ్ళేదాన్ని ఇంకా స్మూత్గా చేసి చూసుకున్నప్పుడు, ఐ మీన్ ఫెయిత్ ఈజ్ సంథింగ్ విచ్ షుడ్ ఫ్లో న్యాచురలీ కదా. అంటే అందులో అసలు మన గొప్పతనం 1% కూడా ఎందుకు లేదు అంటే, అంతా ఆయనే చేశాక కూడా నువ్వు విశ్వసించకపోతే అంటే ఇంకా వీ డోంట్ బిలాంగ్ టు ఈవెన్ ద లోయెస్ట్ కేటగిరీ. అంటే అంతా సర్వస్వము చేసిన ఆయన పట్ల విశ్వసించకపోతే ఇంకా ఐ మీన్ అదే అనిపిస్తుంది, విశ్వాసం లేకుండా ఎలా ఉంటాం ఆయన పట్ల. అంటే ఎవ్రీ స్టెప్ ఆఫ్ యువర్ లైఫ్ పర్సనల్గా వ్యక్తిగతంగా పిలిచి మాట్లాడి దగ్గరుండి చేయించి మనం ఎవ్రీ ఫియర్ని ఆయన అడ్రస్ చేసి. సో టుడే వాట్ షుడ్ యూ ఫియర్? వాట్ షుడ్ ఎనీ వన్ ఆఫ్ అస్ ఫియర్? ఆర్ వాట్ షుడ్ ఎనీ వన్ ఆఫ్ అస్ డౌట్? అందుకే అనేవారు కదా, లైక్ అంటే అందరినీ కూడా ఒక స్థాయిలో చూద్దాం అనుకున్నారు ఆయన. అంటే హీ నెవర్ వాంటెడ్ టు లీవ్ అస్. భక్తుల్ని విడిచిపెట్టడం ఆయనకు అసలు ఎప్పుడు ఇష్టం లేదు. అంటే లాస్ట్ వరకు కూడా అన్నారు కదా, నా ఊపిరి వెళ్ళిపోయే వరకు నేను టీచింగ్ విడిచిపెట్టడం నాకు ఇష్టం లేదమ్మా, ఈ ఒక్కటి ఉండిపోయింది, బహుశా ఇది కూడా వాసనే, నాకు మళ్ళీ జన్మంటూ వస్తే బహుశా టీచింగ్ కోసమే వస్తాను, నాకు అంత ఇష్టం అమ్మ టీచింగ్ అంటే అన్నారు. ఎందుకు? టీచింగ్ ఫర్ వాట్? ఆయనకేం అక్కర్లేదు కదా, దేనికి? మనందరినీ ఆయన స్థాయికి తీసుకెళ్ళడానికి. సో లైక్ ఇఫ్ వీ డోంట్ స్ట్రైవ్ ఫర్ దాట్, వాట్ ఆర్ వీ హియర్ ఫర్? వాట్ ఆర్ వీ హియర్ ఫర్ ఇఫ్ నాట్ ఫర్ ఆయన చెప్పిన మాటలు మనం ఆచరించకపోతే?
సో అప్పటి నుంచి ఇంటెన్స్ గా అయిందా? మన ప్రతి స్టెప్ ఆయన చూసుకున్నారు, మన అది భౌతిక జీవితం అంతా సెట్ చేశారు. సెట్ చేసేసారు. ఇంకా అప్పుడు నాకు ఫస్ట్ కిడ్ వచ్చినప్పుడు నాన్నగారి పట్ల పూర్తి విశ్వాసం అలా చిన్నప్పటి నుంచి అలా పూర్తి విశ్వాసం వచ్చింది. ఫస్ట్ కిడ్ వచ్చినప్పుడు ఫోన్ చేశాను, నాన్నగారండి ఇలాగ ప్రెగ్నెన్సీ అప్పుడు చేస్తాం కదా, ఇలా ప్రెగ్నెంట్ అని చెప్పడానికి ఫోన్ చేసినప్పుడు నాన్నగారు మంచి వార్త చెప్పావమ్మా, నీకు బాబు పుడతాడు అని చెప్పారు. బాబు పుట్టేసినాక మళ్ళీ ఫోన్ చేస్తాం కదా, అప్పుడు చెప్పారు నువ్వే పెంచుకో, నీ బాబుని నువ్వే పెంచుకో. అప్పుడు అనిపించింది అనమాట నా రెస్పాన్సిబిలిటీ నా బాబుని పెంచుకోవడం అని చెప్పి. ఇంకా 2 years వరకు జాబ్ చేయలేదు. నా మీద డిపెండెంట్ అవ్వకుండా తను బాబు ఇండిపెండెంట్గా ఉండేదాకా, డే కేర్కి వెళ్ళి అలా ఉండేదాకా నేనే పెంచుకున్నాను. అప్పుడు అనిపించింది మళ్ళీ అమ్మ సాధనకు కూడా ఇబ్బంది కదా పంపిస్తే అని ఇలా కూడా చెప్పుకున్నాను. అంటే బోత్ వేస్, ఒకటి మీ మదర్ సాధనకి, ఒకటి రెండేంటి అంటే వెన్ షీ టుక్ సో మచ్ రెస్పాన్సిబిలిటీ, అంటే ఆవిడ డ్యూటీ మెయిన్ కింద ప్రతి రెస్పాన్సిబిలిటీ వర్షిప్ కింద ఆవిడ చేసినప్పుడు ఇట్స్ వైజ్ దట్ యూ షుడ్ డూ ఇట్ ఆల్సో కదా యాజ్ హర్ చైల్డ్. నేను చిన్నపిల్లల్ని అసలు పంపించలేదు వల్ల అది అయిపోయింది. పెద్ద బాబు ఇషాన్ పుట్టేసినాక చిన్నోడు పుట్టినాక నాన్నగారు ఫోన్ చేశాను 1 year తర్వాత. ఎప్పుడు నాన్నగారు ఏంటి వద్దాం అనుకుంటున్నాను, ఆఫీస్లో ఎప్పుడు జాబ్ ఫ్రమ్ హోమ్ అలా వెళ్ళమని ఎవరు 2-3 months అలాగా ఉండి వర్క్ చేసుకునేదాన్ని, అక్కడ కూడా పార్ట్ టైం చేసేదాన్ని. సో అలా అప్పుడు నువ్వు ఫోన్ చేసినప్పుడు నాన్నగారు చెప్పారు, నువ్వు రావడమే మంచిదమ్మా అని చెప్పారు. అక్కడిని 2013 నుంచి అప్పటి నుంచి స్టార్ట్ అయింది నాకు చేంజ్ అనేది, స్పిరిచువల్గా ఎదగడం అనేది అప్పటి నుంచి స్టార్ట్ అయింది. నాన్నగారు అలా రమ్మన్నప్పుడు ఎప్పుడు వెళ్ళినా పళ్ళు ఎక్కడున్నా సరే పిలిపించి ఒక్కసారి కూడా అలా మానలేదు ఆ టైంలో. అప్పుడు నేను ఎప్పుడు వెళ్ళినా ఫస్ట్ ఒక క్వశ్చన్ అడిగేదాన్ని, ఏంటంటే నాన్నగారండి నేను మాట పడలేకపోతున్నాను నాన్నగారండి. మా అందరి ముందు అడుగుతున్న ఒక పేపర్ మీద ఒక్కసారి పర్సనల్గా మట్టికి అడిగేదాన్ని. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నేను నాన్నగారు మాట పడలేకపోతున్నాను నాన్నగారండి. చిన్నప్పటి నుంచి అన్ని పాజిటివ్గా పెరుగుతాం కదా, ఎవరు ఏమీ అనరు, అమ్మ బంగారం అలా అలా అంటారు. ఎవరైనా విమర్శిస్తే కష్టం అనిపించేది. అప్పుడు నాన్నగారు చెప్పేవారు, రామకృష్ణుడు అంటే నాకు చాలా ఇష్టం, రామకృష్ణ పరమహంసని అనేవారమ్మ మనమెంత అని చెప్పి, నువ్వు అస్తమానం ఉండదమ్మా, ఇది నువ్వు అది నీ స్పిరిచువల్గా ఎదుగుతావు, నువ్వు స్పిరిచువల్కి అభివృద్ధికి ఇలాంటి కూడా అవసరం అని, నీకు ఇది హెల్ప్ అవుతుంది అని చెప్పేవారు. సో మళ్ళీ నెక్స్ట్ టైం కూడా అలా ప్రతిసారి వెళ్ళేదాన్ని. లాస్ట్ 5 years కంటిన్యూస్గా వెళ్ళాము అందరం. 2013 కలిసి వచ్చేవారు అక్కడి నుంచి. లలిత మేము కొంచెం అస్మాను వెళ్ళి ఉంటారు కదా, మీరంతా ఒకే ఏరియా కదా, డీసీలోనే ఉంటారు కదా అందరూ, ఫస్ట్ నుంచి కూడా అందరూ ఇక్కడేనేమో. ఇక్కడైతే అంత నాన్నగారి దగ్గరే పరిచయం. మాధవి ఒకసారి వచ్చారు 2014 ఎప్పుడో, అప్పుడు గురుగారు పరిచయం చేశారా? నేను కూడా వెళ్ళాను. నాన్నగారు మధ్యాహ్నం ఫోటో తీయించుకోవడానికి లేదు ఇప్పుడే రమ్మని చెప్పారు. వెళ్తే మాధవిని చూసి మాధవిని చూపించి అన్నారు, వీళ్ళు యుఎస్ నుంచే వచ్చారు, ఎక్కడో కనుక్కో అంటే వర్జీనియా అని అన్నారు. వర్జీనియాలో ఎక్కడో కనుక్కోమన్నారు. యూజువల్గా అలా అన్నారు కదా, హర్న్డెన్ అని చెప్పారు. హర్న్డెన్ అని అప్పుడు అనుకుంటే ఇంతకీ ఒకే స్కూల్లో కూడా వెళ్తున్నారు పిల్లలు ఇద్దరు, తెలియదు. ఆ టైం వచ్చేదాకా అప్పుడు ఎప్పుడు ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్నారు, ఆ టైం రావాలి అనిపించింది. మాధవి తర్వాత లలిత మాధవి ఫ్రెండ్స్, అలా లలిత కూడా 2017
దీని ముందు అసలు ఆ ముందు 5 years మమ్మల్ని అందరినీ ఎవ్రీ ఇయర్ అప్పటి వరకు రెగ్యులర్ గా ఏం వెళ్ళే వాళ్ళం కాదు, కానీ ఒక 5-6 years ముందు నుంచి రెగ్యులర్ గా తీసుకెళ్ళిపోయేవారు. You came a lot last few years especially. క్రాంతి నువ్వు అది యుఎస్ నుంచి అంత ఈజీగా వెళ్ళిపోలేము, బట్ అలాగా somehow last లో బాగా ఎక్కువ intense గానే వచ్చారు. సమ్మర్ లో మేము అనుకునేవాళ్ళం వీళ్ళు ఇక్కడ ఏదో హైదరాబాద్ వైజాగ్ నుంచి వచ్చినట్టు వచ్చేస్తున్నారు వీళ్ళు, అసలే మనకి కాంపిటీషన్ ఎక్కువ మరి. ఎప్పుడు చూసినా అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ముందు కూర్చోబెట్టే. Luckily I never lost my seat beside, so it's okay. అలా పిలిపించేసుకునేవారు. అండ్ దీప్తి వాళ్ళైతే అంటే మేము మాది జున్నూరు, సో యుఎస్ నుంచి వచ్చినా కూడా పాప వెనకాల కూర్చునేది. దీప్తి పాప అసలు ఎప్పుడు ఫ్రంట్ లోకి రాలేదు. అమెరికా వాళ్ళ mother లాగే వాడుకోలేదు, మేము వాడేసుకునే వాళ్ళ మదర్ లాగా దీప్తి కూడా ఎప్పుడు కనపడలేదు నాకు. మీరు పూజ చేసుకున్నప్పుడే తెలుసు నాకు షీస్ దీప్తి డాటర్ ఆఫ్ 2018 లో నా గురు పౌర్ణమిలో. అంటే తన్ని చూసాను ఇది వరకు, కానీ లైక్ ఐ డిడ్ంట్ నో షీ వాజ్ లక్ష్మీస్ డాటర్. ఎప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళినా పాపం మరి అంటే మా జున్నూరే కదా, మేము అలా ముందు కూర్చోకూడదండి అంట అనేది. లలితకి అనుకోకుండా నువ్వు ఫ్లైట్ లో కలిసి పక్కన ఉన్నారేమో కదా. మాధవి పరిచయం చేశారు అప్పుడు, లలిత కూడా వస్తున్నారంటే అప్పుడు అనిపించింది లలిత వాళ్ళ వెనకాల సీటే వచ్చింది. లలిత కూడా అనుకోకుండా యూ డిడ్ంట్ బుక్ టుగెదర్ కదా. అరేంజ్ చేశారు లలిత కనెక్ట్ చేస్తారా, హౌ ప్రొటెక్టెడ్ హీ కీప్స్ అస్ కదా. అంటే ప్రపంచంలోకి వెళ్ళకుండా సంఘం, బుద్ధుడు సంఘం శరణం గచ్చామి అంటారు కదా. అదే మొన్న రమ్మ మాట్లాడుతున్నప్పుడు చెప్పింది నాన్నగారు, సంఘం అంటే బయట సొసైటీ అనుకుంటారేమో, ఇట్స్ నాట్ జస్ట్ అవుట్ సైడ్ సొసైటీ, ద సంఘ ఆఫ్ సాధకాస్, సంఘ ఆఫ్ డివోటీస్. ఈ సంఘంలో ఉండమని ఎందుకు చెప్తారు అంటే, సో దట్ యూ డు నాట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది అవుట్ సైడ్ వరల్డ్ ఆర్ అవుట్ సైడ్, అంటే బహిర్ముఖం చేసే ఫ్యాక్టర్స్ మనల్ని టచ్ చేయకుండా ఉండడానికి సంఘం. సో సంఘానికి శరణ పొందండి అని లైక్ సూర్య గారికి రికార్డింగ్ లో కూడా అదే చెప్పారు కదా. హోలీ కంపెనీ హోలీ కంపెనీ ఇస్ ది హైయెస్ట్ లైక్, అంటే నువ్వు సాధన చేస్తున్నట్టు నీకే తెలియకుండా సాధన జరుగుతుంది ఇన్ హోలీ కంపెనీ. అందుకే ఒకవేళ హోలీ కంపెనీ హైయెస్ట్ కంపెనీ హోలీ కంపెనీ లేకపోయినా ఇన్ ది సంఘ ఆఫ్ డివోటీస్ ఆర్ పాజిటివ్ థింకింగ్ పీపుల్ ఉంటే మన అభివృద్ధి ఈజీ అవుతుంది. సో అంటే ఇన్ కేస్ యూ డోంట్ హ్యావ్ దట్, డెస్టినీలో అది లేనప్పుడు ఒంటరిగా ఉండడం అంటే ఏనుగు అడవిలో ఒంటరిగా ఉన్నట్టున్నా ఉండు తప్ప, డోంట్ గో ఇన్ టు రాంగ్ ఆర్ నెగిటివ్ కంపెనీ, బికాజ్ ఇట్ విల్ అంటే నీకు తెలియకుండానే ఆ ఇన్ఫ్లుయెన్స్ నీ మీద పడిపోతుంది. అంటే టిల్ యూ బికమ్ రియలీ అంటే ఇదే దేనికి మనం అంటని స్టేజ్కి వెళ్ళే వరకు ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు మెయింటైన్ గుడ్ కంపెనీ అనమాట. అది ఆ సత్పురుషుల సహవాసం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. అదే టైం చూసి అందరినీ కలిపారు అనిపించింది. ఇప్పుడు కలిస్తే మనం అన్నీ చెప్పుకుంటాం, ఒకళ్ళు సత్సంగలాగా అలా ఏముండదు. ఒకళ్ళు ఆ వీక్ లో ఏం నేర్చుకున్నాము, ఎక్స్పీరియన్స్ చెప్పుకోమంటూ ఉంటారు. అవును, ఎందుకంటే నాన్నగారు పక్కన ఆ జనరేషన్ వాళ్ళు లైక్ దట్ ఓల్డర్ జనరేషన్ ఏంటి అంటే దే డిడ్ంట్ హ్యావ్ ఎనీ అదర్ థింగ్ కదా. ఇంట్లో వంట చేసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోవడం. దే వర్ నాట్ ఎక్స్పోజ్ టు అ హ్యూజ్ వరల్డ్, బట్ యూ ఆర్ లివింగ్ ఇన్ అ హ్యూజ్ వరల్డ్. యు ఆర్ వర్కింగ్, యు ఆర్ స్టాండింగ్ ఆన్ యువర్ ఫీట్ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్గా, యు ఆర్ సీయింగ్ అ వాస్టర్ వరల్డ్. సో ఐ థింక్ అంటే దిస్ కనెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మా సత్సంగంలో మాకు కావాల్సిన గైడెన్స్ వచ్చేస్తా డెఫినెట్లీ డైలీ బ్రెడ్ అన్నట్టు. అదే నాన్నగారు అంటారు కదా, ఇప్పుడు మనకి రిచువల్స్ ఎక్కువ బేసిక్గా, దో హైయెస్ట్ స్పిరిచువాలిటీ మన దాంట్లోనే ఉన్నా కూడా రిచువల్స్ డామినేట్ చేసి వీ హ్యావ్ కోర్ ఎసెన్స్ ఈజ్ టీచింగ్ ఆఫ్ అంటే అద్వైత విద్య. అంటే ఇప్పుడు క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ వీళ్ళందరికీ కూడా ఏంటి అంటే దే హ్యావ్ అ పర్టికులర్ ప్రేయర్ డిసిప్లిన్, దే హ్యావ్ దిస్ అంటే టీచింగ్స్, బట్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు టీచింగ్స్కి. సో టీచింగ్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి మనమే. అంటే వాళ్ళకి స్కూల్స్ కూడా పెట్టి ఐ మీన్ దే ట్రైన్ దెమ్ ఫర్ 5 years 10 years అలా ట్రైనింగ్ ఇచ్చి స్క్రిప్చర్లో ఉన్నది వాళ్ళకి తెలియచేస్తారు. మనకు అలాగా స్పెసిఫిక్ డిసిప్లిన్ లేదు. ఇఫ్ యూ వాంట్ టు పర్స్యూ యూ పర్స్యూ, అదర్వైజ్ నో.
బట్ రిచువల్స్కి అభిషేకాలకి కొబ్బరికాయ కొట్టుకోవడానికి ఇంపార్టెన్స్ పెరిగిపోయి మనకి వీ హ్యావ్ లాస్ట్ ది కోర్. సో నాన్నగారు ఎప్పుడూ కూడా అసలు చేయవలసింది ఇది, అది ఊరికే మీన్స్ నీకు ఏకాగ్రత రావడానికి, నీకు పవిత్రత రావడానికి ఇనిషియల్ స్టెప్స్ అవి. అంటే ఇప్పుడు ఇప్పుడు గుడికి వెళ్తే దేవుడు అంతటా దేవుడు ఉంటే గుడికి ఎందుకు? చిన్మయానందని ఒక అతను అడిగాడంట. ఇప్పుడు అంతటా ఉన్నది భగవంతుడు, అందరిలోని అంతర్యామిగా ఉన్నది అంతటా ఉన్నది భగవంతుడే అయినప్పుడు నువ్వు స్పెసిఫిక్గా మళ్ళీ గుడికి ఎందుకు అని అంటే, ఇప్పుడు ఆవు పాలిస్తుంది, నువ్వు కొమ్ముల్లో చెవుల్లో పిండితే పాలు రావు కదా. అలా ఇప్పుడు ఒక సోర్స్ నుంచి నీకు వైబ్రేషన్స్, హోలీ వైబ్రేషన్స్ వస్తాయి. సో నువ్వు అక్కడ బిగిన్ చేస్తే ముందు ఉపాసన చేయగా ఏకచింతన చేయగా నీకు పవిత్రత వచ్చిన తర్వాత ఉన్నది లోపలే అన్న సంగతి నీకు అవగాహన అయిన తర్వాత దెన్ యూ విల్ నాట్ రిక్వైర్ అవుట్ సైడ్ సోర్స్. టిల్ దెన్ నీకు ఒక అవుట్ సైడ్ సోర్స్ ఉండాలి కదా, అందుకు అది గుర్తుగా పెట్టారు. దట్ డజంట్ మీన్ నువ్వు రిచువల్స్లో పడిపోయి ఆ పని మీద ఉంటావు అని. ఎందుకంటే దట్ ఈస్ ఓన్లీ మీన్స్ టు టేక్ యూ ఇన్సైడ్, ఇంటర్నల్గా తీసుకెళ్ళడానికి మాత్రమే. అదే కార్యక్రమం కింద పెట్టుకుని అసలు సబ్జెక్ట్ వదిలేస్తే, అందుకే నాన్నగారు సబ్జెక్ట్కి అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. శ్రవణం ఇంపార్టెంట్. మనం శ్రవణం ఎందుకు చేయము, మనం ఎందుకు అంటే బుర్ర పెట్టక్కర్లేదంట. చేత్తో కొట్టేసి చేత్తో అగరబత్తులు వెలిగించేయడం తేలిక, మనసుకి పని పెట్టడం అనేది కష్టం, ఆచరించడం కష్టం. సో సోమరిపోతానికి అలవాటు పడ్డాం మనం అంటూ ఉంటారు. అంటే బుర్రకు పని పెట్టక్కర్లేదు కదా ఈ చేయడానికి. సో మీ బ్రెయిన్కి ఫుడ్ పెట్టాలి, స్పిరిచువల్ ఫుడ్ పెట్టాలి. సో అప్పుడు కదా మనకి ఇంటర్నల్ లైఫ్ వచ్చేది. ఇంటర్నల్ లైఫ్ రాకుండా ఇలా బాహ్యంగా ఎన్ని చేసినా ఎంతకాలం చేసినా ఇట్ ఈస్ ఫర్ అ పర్పస్ విచ్ యూ షుడెంట్ ఫర్గెట్. యా. సో అలా అంటే వీ వర్ సో ఫార్చునేట్ అమ్మా. అలాగా అంటే మనం అనుకుని వెళ్ళి అక్కడ పడలేదు, జారి పడ్డాం. ట్రాపా అదే స్వీట్ ట్రాప్. అదే పుల్ల నోట్లో పడ్డ మాంసం ముక్క అన్నది కొంచెం క్రూయల్గా అనిపిస్తుంది. దిస్ ఇస్ వెరీ స్వీట్. అలా అలా లైక్ సత్సంగ్స్ భలే చేసుకుంటున్నారు మీరందరూ. మీకు ఎవ్రీ ఫ్రైడేనా? సాటర్డే మార్నింగ్ ఇక్కడ మేము చేసుకుంటాం. నైస్. అండ్ యూ హ్యావ్ కాన్స్టెంట్ కంపెనీ ఒకళ్ళకొకళ్ళు బాగా. అండ్ నాన్నగారు వెళ్ళిపోయాక ఫస్ట్ గురు పూర్ణిమ మీరు ముగ్గురు చేసుకున్నారు, నువ్వు దీప్తి క్రాంతి. యా నైస్. సో క్రాంతి కూడా ఇక్కడికి వచ్చేస్తారు మాకు. అదేంటి చేసుకుంటాం అని అడిగితే చేసుకోమన్నారు. కానీ ప్రేమాలకు కూడా చెప్పారు నెక్స్ట్ మీరు గురు పూర్ణిమ చేసుకున్నారు రమ్మన్నారా? మా ముందు నాన్నగారు ఉండగా గురు పూర్ణిమ లాస్ట్ది ప్రేమ వాళ్ళు చేసుకున్నారు. లాస్ట్దే కదమ్మా మీది 2017 గురు పూర్ణిమ. 16 పద్మాంటి వాళ్ళు లాస్ట్. కరెక్ట్. అవును 16లో మీరు చేసుకున్నారు. గురు పూర్ణిమ చేసుకున్నదంతా పద్మాంటి వాళ్ళు 2017 కూర్చోబెట్టి ఉపన్యాసం చెప్పింది అంతా నీకు. ఎస్ నాకు గుర్తుంది. అంటే అవసరం ఎవరికో తెలుస్తుంది. యా స్టేజ్ మీద కూడా పక్కన కూర్చోబెట్టుకుని చెప్పారు. అలా 2017 ప్రీతి బర్త్డే ప్రీతి. అంటే భలే లాక్కుని పక్కన పెట్టుకుని, ఐ మీన్ అంటే అదే షిరిడి సమాధి దగ్గరికి పిచ్చుకలు దారం పెట్టి లాగుతాను అని చెప్తారు కదా, అలా అందరినీ ఆయన దగ్గరికి లాక్కుని ఎవరెవరికి ఏది అవసరమో మొత్తం అంతా అడ్రస్ చేసి, ఐ మీన్ సో బ్యూటిఫుల్. So beautiful, Amma. Yes. Anything more that you want to tell which inspired you, నాన్నగారు మాటల్లో? నాన్నగారు అది ఎప్పుడు అడిగేదాన్ని కదా, నేను అంటే మాట పడలేకపోయేదాన్ని. సో నాన్నగారిని అడిగినప్పుడు చెప్పారు, బుద్ధుడు నీకు ఒక యాపిల్ పండిస్తే యాపిల్ పండిన కనుక యాపిల్ పండు నువ్వు తీసుకోపోతే నీ దగ్గరే ఉండిపోతుంది కదా. ఎవరికైనా యాపిల్ బుద్ధుడు చెప్పాడని నీకు ఎవరైనా యాపిల్ పండిస్తే నువ్వు తీసుకోపోతే వాళ్ళ దగ్గరే ఉండిపోతుంది కదా. సో నువ్వు కూడా అలా మాట తీసుకోపోతే అది ఉండిపోతుంది అని చెప్పారు. నాకు చెప్పినప్పుడు 3-4 years పట్టింది. వెంటనే గురువు నోట్లో నుంచి వచ్చింది ఎప్పుడు పోదు కదా. అంటే అది చెప్పినప్పుడు అనుగ్రహిస్తారు. హీ గివ్స్ యూ ది స్ట్రెంగ్త్ టు
ఇంప్లిమెంట్ ఇట్. అది అది అలా అది నచ్చింది. తర్వాత నేను ఎప్పుడు వెళ్ళినా క్వశ్చన్స్ రాసుకొని వెళ్ళి అడిగేదాన్ని 5 or 6 క్వశ్చన్స్. ఆ ఇయర్లో ప్రతి ఇయర్ వెళ్ళేవాళ్ళం కదా, ఆ ఇయర్లో నాకు ఏదైతే నాకు లేవు అని అనిపించేదో, ఏమైతే తెచ్చుకోవాలనిపించేదో అలా క్వశ్చన్స్ రాసుకొని వెళ్ళేదాన్ని. నాన్నగారండి నాకు ఇది లేదంటే, నీకు అది లేదని నేను అనుకోవట్లేదమ్మా, నీకు ఆ లక్షణం నీకు ఉందమ్మా అనేవారు. అది ఒకసారి అలాగే ఒకరోజు నాకు ఎవరికో చెప్దామని చెప్పి, యాక్చువల్లీ ఇలా మాటలు ఎవరైనా మాట అంటే పడలేపోయేదాన్ని కదా. సో ఒకసారి ఏమైందంటే నేను చాలా బెంగ పెట్టేసుకున్నాను. ఎవరో విమర్శిస్తారు కదా బయటకు వచ్చినప్పుడు, బాగా బెంగ పెట్టుకున్నాను. అది నాకు హెల్త్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఎప్పుడైనా మనం ఏదైనా మైండ్లో బెంగ పెట్టుకుంటే అది వెంటనే బాడీకి ఎఫెక్ట్ అవుతుంది. సో అప్పుడు నేను బెంగ పెట్టుకుంటే అమ్మకి ఫోన్ చేసేదాన్ని. అమ్మని అది ఎవరో ఇబ్బంది పెట్టట్లేదు, నీ మనసే నిన్ను ఇబ్బంది పెడతాంది అనేవారు. అది ఎంత స్ట్రాంగ్గా అమ్మ చెప్తున్నారు, నేను అంతే స్ట్రాంగ్గా వాళ్ళే నన్ను విమర్శిస్తున్నారు, వాళ్ళే నన్ను ఇబ్బంది పడుతున్నారు అని అనేదాన్ని. ఇంకా నేను ఇంకా దాని నుంచి బయటికి రావాలి కదా, ఇంకా రాలేకపోతున్నాను. సర్లే అమ్మ మనసు ఇబ్బంది పడుతుంది అంటున్నారు కదా, నాకు మనసు అంటే ఏంటో అర్థమయ్యేది కాదు అప్పుడు. మనసు ఇబ్బంది పడుతుంది అంటున్నారు కదా, సో ఇంకొక ఆప్షన్ ఏం లేదు, అదే నమ్ముదాము, ఆ మనసు ఇబ్బంది పడుతుందని. ఇంకా ఓకే అని నమ్ముదామని అలాగా పెట్టుకున్నాను. ఓకే నా మనసు ఇబ్బంది పడుతుంది. నాన్నగారికి ఫోన్ చేశాను, నాన్నగారండి నాకు విపరీతమైన అశాంతి వస్తుంది, నేను రాలేకపోతున్నానంటే, దీప్తి నిన్ను ఎవరైతే అన్నారో వాళ్ళకి మటుకు తిరిగి నువ్వు చెప్పొద్దమ్మా, నువ్వు తిరిగి అనొద్దు, నీకు కొన్ని రోజులైనాక ఇలా ఉండదు, నీకు శాంతిగా ఉండు, నీకు శక్తి వస్తుంది అని చెప్పారు. సరే అని ఇంకా అమ్మ మనస్సు ఇబ్బంది పడుతుంది అన్నారు కదా అని అన్నారు. అదే వీక్లో మళ్ళీ విమర్శించారు. అప్పుడు క్లియర్గా అర్థమైంది నాకు, విమర్శించిన వాళ్ళు ఎక్కడో ఉన్నారు, నన్ను ఇక్కడికి వచ్చేసి నన్ను నేను తిట్టట్లేదు, అక్కడే ఉన్నారు. కానీ నాకు ఇప్పుడు కూడా నాకు ఇప్పుడు కూడా స్ట్రగుల్ అవుతున్నాను. ఎందుకు అంటే అది నువ్వు క్రియేట్ చేసుకుంది, నీ మనసు అంటే ఏం లేదు, నీ మైండే నిన్ను ఇబ్బంది పెడుతుంది అని అప్పుడు క్లియర్గా అర్థం. అది నాకు ఫస్ట్ స్టెప్ అనిపించింది గ్రోత్లో. నేను వింటానే ఉన్న, చిన్నప్పటి నుంచి వినేది. రమక్క కూడా సత్సంగాలు పెట్టేవారు 2005లో 6లో కూడా చాలా అందరిని ఎంకరేజ్ చేసి అలా ఉండేవారు. వినేదాన్ని, నాన్నగారికి సబ్జెక్ట్ వినేదాన్ని, క్యాసెట్స్ వినేదాన్ని, మాస్టర్స్ చదివినప్పుడు కూడా వినేదాన్ని. జగ్గైపేట క్యాసెట్ ఉంటుంది, అది చాలా అది ఎక్కువ వినేదాన్ని. గురువు గురించి వినేదాన్ని, నాకేమి ఎక్కేది కానీ ఆచరించాలి అలా ఏం ఉండేది కాదు, అర్థమయ్యేది అంతే. అర్థమయ్యేది, దాన్ని శ్రవణం ఇంపార్టెంట్ కదా, శ్రవణం చేసేదాన్ని. అదేం అంత ప్రాక్టీస్లో పెట్టడం అలా ఏం ఉండేది కాదు. కానీ అది ఫస్ట్ స్టెప్ అనిపించింది. నెక్స్ట్ టైం నాన్నగారి దగ్గరికి వచ్చినప్పుడు ఎవరికో చెప్దామని నేను గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు అన్నమాట. నాకు చెప్పి వాళ్ళకి చెప్పమని. నాకు అప్పుడు నాకు నేను గురించి భగవాన్ అంటే తెలుసు కానీ తెలీదు, సబ్జెక్ట్లోకి వెళ్ళలేదు. నాన్నగారు చెప్పినప్పుడు ఇదంతా నాకు తెలుసు కదా అనిపించింది. కానీ నేను అది ఫస్ట్ టైం ఏంటో, కానీ తర్వాత వచ్చినాక అమ్మ దగ్గరికి వచ్చింది, అదంతా ఎక్స్ప్లెయిన్ చేసినాక ముందు రోజు అనుకున్నాను నేను నాన్నగారి దగ్గరికి వెళ్తున్నాను, నేను ఏమీ నేర్చుకోలేకపోతున్నాను అని. నెక్స్ట్ రోజే ఇది చెప్పారన్నమాట. అది నాకు చాలా నచ్చింది, నేను గురించి అది చెప్పడం. అమ్మ మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇది ఇలా అని. అప్పుడు కొంచెం నాలో కొంచెం చేంజ్ అలాగా. నాన్నగారి దగ్గరికి ఎప్పుడైతే ఈ 5 years వెళ్ళడం స్టార్ట్ చేశానో సబ్జెక్ట్ అర్థం అవ్వడం స్టార్ట్ అయింది, ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. మళ్ళీ నాన్నగారిని నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నాన్నగారు బాగా ఎంకరేజ్ చేసేవారు. నేను క్వశ్చన్స్ నాన్నగారండి ఇంకొకసారి రాసుకున్నప్పుడు అడిగిన, అప్పుడు అంతా గురువు అనుగ్రహం ఉంటే చాలు అని ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి బాగా చెప్తారు కదా. ఆ టైంలో గురువు అనుగ్రహం ఉంటే చాలు, గురువు అనుగ్రహం ఉంటే ఏదైనా సాధ్యమే, అది గురువు చూసేసుకుంటారు కదా అంటే, నాన్నగారండి గురువు అనుగ్రహం, నాకు సహనం లేదు నాన్నగారండి అని చెప్పి ఆ లిస్ట్లో ఉంటాయి కదా, నాకు సహనం లేదు నాన్నగారండి అన్న.
నాకు గురువు అనుగ్రహం ఎలా వస్తుంది నాన్నగారండి అని అడిగితే నాన్నగారు చెప్పారు, నీకు ఎలా వస్తుందో చెప్పలేదు కానీ నీకు గురువు అనుగ్రహం వస్తుందమ్మా, నీకు సహనం గురువు అనుగ్రహం రెండు ఒకేసారి వస్తాయి, నీకు తేడా తెలుస్తుంది అని చెప్పారు. నేను వచ్చేస్తున్నాను, నువ్వేం సందేహపడకమ్మా, నీకు నువ్వు అస్సలు సందేహపడక నీ గురువు అనుగ్రహం ఖచ్చితంగా వస్తుంది అని చెప్పారు. అండ్ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఆత్మవిశ్వాసం గురించి అడిగాను. ఆత్మవిశ్వాసం గురించి చాలా బాగా చెప్పారు. నాకు ఆత్మవిశ్వాసం ఎలా వస్తుంది నాన్నగారండి అంటే, నువ్వు నీ కళ్ళతో చూసుకో, నువ్వు నీ కళ్ళతో చూసుకో, ఎదుటోళ్ళ కళ్ళతో నువ్వు చూసుకోకు, నీ కళ్ళతో నువ్వు చూసుకో. నీకు ఏది మంచి అనిపిస్తుందో అది నువ్వు చేస్తావు కదా. ఎదుటోళ్ళు నువ్వు మంచి చేస్తే ప్రపంచంలో ఆనందపడి ఎవరు ఉండరమ్మా, ఎవరు ఆనందపడరమ్మా. నువ్వేం చేస్తున్నావు చూసుకో. వివేకానందుడు ఎప్పుడు చెప్పాడమ్మా, నీకు దేవుడి పట్ల విశ్వాసం లేకపోయినా నీ మీద నీకు ఆత్మవిశ్వాసం ఉండాలి. నీ ఆత్మవిశ్వాసం ఎలా ఉండాలంటే అని అమ్మ గురించి చెప్పారు కదా. నీ ఆత్మవిశ్వాసం ఎలా ఉండాలంటే, నీకు ప్రపంచంలో ఉన్న అందరూ వ్యతిరేకంగా ఉన్నా సరే నువ్వు శాంతిగా ఉండాలి. నువ్వు నీ డ్యూటీ నువ్వు సరిగ్గా చేస్తున్నావు. నువ్వు నీ ఫ్యామిలీ అయితే చేయాలో అన్ని చేస్తున్నావు. కానీ వాళ్ళు నువ్వు సరిగ్గా చేయట్లేదు నువ్వు అనుకో, నీతో మాట్లాడటం మానేశారనుకో, నువ్వు మాట్లాడక ముందు నువ్వు వాళ్ళ పట్ల ఎలా ఉండేవాళ్ళు, నువ్వు వచ్చినాక కూడా నువ్వు అలాగే ఉండాలి. నీ ఫేస్ లో నీకు తెలియకూడదు వాళ్ళు నిన్ను ద్వేషిస్తున్నారని, నీ ఫేస్ లో నీకు తెలియకూడదు. నీ ఆత్మవిశ్వాసం అలా ఉండాలి అని చెప్పారు. అది నాకు చాలా బ్యూటిఫుల్. సో ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ us. అండ్ ఆత్మవిశ్వాసాన్ని ధైర్యం లేకపోతే బాగుందిరా, ఇది చాలా బాగుంది. ఎందుకంటే వాళ్ళు నిన్ను విమర్శించక ముందు వాళ్ళ పట్ల నువ్వు ఎలా ఉన్నావో, విమర్శించినా కూడా నువ్వు అలాగే, అంటే వాళ్ళు ద్వేషిస్తున్నారు లేకపోతే అసూయపడుతున్నారు లేకపోతే విమర్శిస్తున్నారు అనేది నువ్వు గ్రహింపు లేనట్టుగా వాళ్ళ పట్ల నువ్వు ఉంటే, ఐ మీన్ ఇట్ ఇస్, యు ఆర్ అ హ్యూజ్ ఇన్స్పిరేషన్ టు దోస్ హూ హేట్ యూ. నాట్ ఓన్లీ పీస్ టు యూ, అంటే ద హేట్రెడ్ ఈస్ డిఫీటెడ్ విత్ యువర్ లవ్. ఐ మీన్ వాట్స్ మోర్ గ్రేటర్ దెన్ దిస్ రా. ఐ మీన్ ఎంత స్వీట్గా, ఎంత విపులంగా దాన్ని మనకు ఉదాహరణతో ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఆ గ్లోరీ తెలిస్తే అది మనం ఫాలో అవ్వకుండా ఉండలేము. అంటే ఆయన గ్లోరీ తెలిస్తే ఆయన పట్ల మనసు వెళ్ళకుండా ఎలా ఉండదో, ఆ సబ్జెక్ట్ పట్ల మనకి టేస్ట్ పెరిగే కొద్దీ అది ఆచరణలోకి అదే గ్రేస్ వస్తుంది. ఐ మీన్ ద మోర్ యూ అండర్స్టాండ్ ద మోర్, అంటే గ్రేస్తోనే వస్తుంది అంతా. అండ్ స్టెప్ బై స్టెప్ ఎంత బ్యూటిఫుల్గా, అంటే నీకు ఎంత అవసరమో అంత ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. ఒక్కసారి వదిలేస్తే బద్దలైపోతాం అంటారు కదా. రియలైజేషన్ ఒక్కసారి వచ్చేస్తే లైక్ యూ కాంట్ ఈవెన్ బేర్ ఇట్. సో బట్ మనకేంటంటే ఎక్కడ నీళ్ళకి కొరత లేకుండా కంప్లీట్ సప్లై ఆఫ్ వాటర్ వెన్ ఎవర్ యూ నీడ్ ఇట్, వెన్ ఎవర్ యువర్ థర్స్టీ ద వాటర్ ఈజ్ రెడీ అన్నట్టు. ఐ మీన్ ద జర్నీ ఈజ్ ఆల్సో సచ్ అ జాయ్ కదమ్మా. ఇప్పుడు డెస్టినేషన్కి వెళ్ళే మార్గం కూడా జాయ్. వెన్ యూఆర్ గోయింగ్ టు జాయ్, యువర్ జర్నీ ఆల్సో హ్యాస్ టు బి జాయ్. అండ్ హీ ప్రూవ్డ్ ఇట్ టు అస్ ఎట్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ లైఫ్ కదా. బాగుంది. అండ్ మనకు మంచితనం ఉండొచ్చు, తెలివితేటలు ఉండొచ్చు, సత్వగుణాలు అన్నీ ఉండొచ్చు. ఏమైతే సత్వగుణాలు ఉన్నాయో అన్నీ ఉన్నా సరే ఆత్మవిశ్వాసం, ధైర్యం లేకపోతే ఏది రానివ్వదు. అసలు ఆత్మజ్ఞానానికి అర్హత కూడా కాదు అని అది మనకి తెలుస్తూ ఉంటుంది. ఇంకేది రానివ్వదు కదా, నువ్వు చేయలేదు అని చెప్తుంది. ఆ ధైర్యం అనేది, ఆత్మవిశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రెండు దిస్ ఈస్ హైలైట్ టుడే సబ్జెక్ట్ మొత్తంలోకి. అంటే నీకు అన్ని మంచి గుణాలున్నా, నువ్వు సత్వగుణంలో ఉన్నా, నీకు అన్ని డివైన్ అట్రిబ్యూట్స్ ఉన్నా, ఆత్మస్థైర్యం లేకపోతే ఇట్స్ అగైన్ అ వేస్ట్. ఎందుకంటే కరేజ్ కోల్పోతావు కదా. బాగుంది, చాలా బాగుంది. అప్పుడు అదే చెప్పాను, నాకు చిన్నప్పుడు నాన్నగారి దగ్గరికి వెళ్ళేదాన్ని. మామూలుగా కాలేజ్లో కూడా అడిగేవాడిని, గోల్స్ అలా అడుగుతారు కదా. నేను నా గోల్ మోక్షం అని చెప్పేదాన్ని. నాకు గోల్ అలా ఉండింది. వాళ్ళు అనేవారు, ఎందుకు ఈ ఏజ్లో ఇలా అంటారు, 50-60 years వచ్చాక చెప్పే మాటలు చెప్తావు, ఎంజాయ్ చేయాలి లైఫ్ అనేవారు. కానీ నాకు గోల్ చిన్నప్పటి నుంచి మోక్షం తెచ్చుకోవాలని గోల్ ఉండేది. అది నాకు ఈ లాస్ట్ 5 yearsలో బాగా హెల్ప్ అయినాయి. నాన్నగారు, అమ్మ ఎంకరేజ్ చేసేవారు, నువ్వు రా, తర్వాత వచ్చినా ఏముండదు, నువ్వు రా అని. పిల్లలు కూడా చిన్న పిల్లలు కదా, అది ఎక్కువ ఫ్రీక్వెంట్ గా వచ్చావు లాస్ట్ 5 years.
ఇప్పుడు బాగా చేంజ్ వచ్చింది, అది అర్థం అవడం స్టార్ట్ అయింది. అప్పుడు నాకు లైఫ్లో మనం నేర్చుకుంటాం కదా, ఇప్పుడు నేను ఎదుటోళ్ళని అబ్జర్వ్ చేస్తాను ఎక్కువ. ఎదుటోళ్ళు ఏదైతే మంచి ఉందో అది మనం నేర్చుకుని చెడ్డది వదిలేస్తాం కదా. అలా మన లైఫ్లో మనకు చాలా లెసన్స్ నేర్పిస్తారు. నాకు ఇష్టమైన లెసన్ ఏంటంటే మధ్య మార్గం. ఏ పని చేసినా సరే మీడియంగా చేయాలి. మాట్లాడేటప్పుడు ఎక్కువ మాట్లాడకూడదు, తక్కువ మాట్లాడకూడదు. స్నేహాలు అతిగా చేయకూడదు, మరీ తక్కువ చేయకూడదు. మన సాధన కూడా మరీ అతిగా చేయకూడదు, మళ్ళీ మధ్య మార్గంలో చేయాలి. అది నేను ఎక్కువ చేసి స్ట్రగుల్ అయ్యాను. అప్పుడు తెలిసింది మాట, మనం ఎక్కువ చేయకూడదని. నేను మాట పడలేకపోయేదాన్ని కదా. దానికి స్టార్టింగ్లో అయితే మాట అనేటప్పుడు నాకు బాధ వచ్చి ఒక్కొక్కసారి షేక్ కూడా వస్తుంది, షివర్కి అలా కూడా వస్తుంది. అలా స్లోగా ఇప్పుడు నాన్నగారు రోజు ఏదైతే అప్పుడు బుద్ధుడు పండించినప్పుడు ఇప్పుడు అదే మాట ఇప్పుడు గుర్తొస్తుంది. నాన్నగారు 3-4 years అయిపోయినాక అప్పటి నుంచి ఎవరైనా మాట అంటే ఆ మాట వెంటనే మైండ్లోకి వచ్చేసేది అనమాట. అది వచ్చి వాళ్ళు తిడుతున్నప్పుడు అలాగే చూసేదాన్ని, మనం మళ్ళీ తిరిగి అనకుండా. నిజంగా ఒక్కోసారి అన్కంట్రోలబుల్గా ఉంటుంది కదా వాళ్ళు చెప్పేది, అప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయేదాన్ని. కానీ ఆ మాట అలా ఆపేస్తుంది, అదొక వేవ్ లాగా కనిపిస్తుంది అంతే. వాళ్ళు ఎవరైనా విమర్శిస్తే బయట రకరకాల జనాలు ఉంటారు కదా, మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, ఉంటుంది, లేకపోతే జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ చేస్తారు, రకరకాలు. ఇంకా అది అంటే అంటే మనం స్టాండర్డ్గా లోపల లేకపోతే ఇట్స్ సో ఈజీ టు గెట్ డైవర్టెడ్. దీన్ని మళ్ళీ నాకు ఆంటీ చెప్పారు ఒకసారి, అన్నపూర్ణ ఆంటీ. మా ఆంటీకి ఒకసారి ఎగ్జాంపుల్ నాకు బాగా నచ్చింది అనమాట. ఒకళ్ళు నాన్నగారి దగ్గరికి వచ్చారంట, ఒక ఆవిడ హ్యాండిక్యాప్డ్ ఉన్నారు. వాళ్ళ కొడుకు హ్యాండిక్యాప్డ్ అయితే నాన్నగారి దగ్గరికి వచ్చినప్పుడు అడిగారంట, నాన్నగారండి ఇన్నాళ్ళు చేశాను మా కొడుకు, ఇప్పుడు నేను బాగా టయర్డ్ అయిపోయారు, ఇంకా చేయలేకపోతున్నాను, ఏజ్ వచ్చేసింది ఇద్దరికి అని చెప్పి అడిగితే నాన్నగారిని మీకు ఏం ఉండదమ్మా, తగ్గిపోతుంది అని పంపించేశారంట, నీకు బాగానే అయిపోతుందని. అప్పుడు నాన్నగారు చెప్పారంటే గత జన్మలో ఇలా పెద్దోళ్ళని చూడాల్సిన టైంలో చూడలేదు, అందుకని తప్పించుకుంటే ఇప్పుడు ఇలా వచ్చింది అని చెప్పారు. భక్తులు తెలివైన వాళ్ళు కదా. అదేంటి నాన్నగారండి, మన డెస్టినీలో ఏముంటే అదే వస్తుంది, ఆవిడ చూడకూడదు కదా, అందుకని ఆవిడ చూడలేదు, ఆ డెస్టినీలో ఆవిడ చూడలేదని రాసి పెట్టింది కాబట్టి చూడలేదంటే. అప్పుడు నాన్నగారు చెప్పారంటే అసలు ఆ భావన కూడా ఆవిడికి రాలేదు, చూడలేదని, ఆ భావన కూడా రాలేదు అని చెప్పారంట. అప్పుడు అర్థమైంది, మనం మాట్లాడే మాట, మనకు వచ్చే చేత తలంపు 3 ఉండాలి, ఏకమై ఉండాలి. మాట చేత మాట చేత బాగానే ఉంటది మనకి, భావన కరెక్ట్ గా ఉండదు కదా. ఒకసారి వచ్చిన వాళ్ళు ఇంటికి బయట అయినా సరే, ఆ భావనకి అంత ఇంపార్టెన్స్ ఉందా, ఆ భావన సరిగ్గా లేకపోతే కర్మ వచ్చేస్తుంది కదా. కర్మ అంటే పని చేయడం అంటే చాలా ఇష్టం. పనిని నాన్నగారు ఒకసారి వెళ్ళి కూర్చున్నప్పుడు అన్నారు, నన్ను చూపించి, దీప్తి నువ్వు పని బాగా నేర్చుకున్నావు అమ్మా, పనిలా చేయడం వేరు, ఎఫిషియన్సీతో చేయడం వేరు, నువ్వు ఎఫిషియెంట్గా నేర్చుకున్నావు అమ్మా ఎఫిషియెంట్గా చేయడం అని. నేను ఇలా ఊపుతున్నాను, నేను చేయట్లేదని. నెక్స్ట్ రోజు కూడా ఎవరో వస్తే వాళ్ళతో చెప్తున్నారు, వీళ్ళు యుఎస్ నుంచి వచ్చారు, పనిని బాగా చేస్తారని మనం అనుకుంటాము, వాళ్ళు అనుకోరు అన్నారు. కానీ నాకు నిజంగానే అప్పుడు నా పని నేను సరిగ్గా చేసేదాన్ని కాదు. కానీ నాకు ఇప్పుడు అనిపిస్తుంది, నాన్నగారు నాకు నేర్పిస్తున్నారు పని చేయడం. అలా మనకి నాన్నగారు నువ్వు చేస్తావు అన్నప్పుడు ఆ క్వాలిటీ మనకి ఏం ఉండదు, బట్ వి డెవలప్ ఇట్ స్లోలీ. ఆ క్వాలిటీ మనకి ఇస్తారు నాన్నగారు. ఇప్పుడు పని చేసేటప్పుడు పనిని ఎఫిషియన్సీతో చేయాలి అని అన్నారు కదా, ఆ ఎఫిషియన్సీతో చేయడం ఏంటి అన్నది ఇప్పుడు నాకు నేర్పిస్తున్నారు అనిపిస్తుంది. పని చేసినప్పుడు పని నేను చేస్తున్నానన్న భావన లేకుండా చేయడం ఫస్ట్, కర్తృత్వ భావన లేకుండా చేయడం ఫస్ట్. నాకు ఆ శ్లోకం బాగా ఇష్టం, కర్మణ్యవాధికారస్తే అది ఉంటది కదా, మా ఫలేసు కదాచన, ఆ శ్లోకం బాగా ఇష్టం అన్నమాట. మీనింగ్ చెప్పు. ఆ మనకి పని చేసే రైట్ ఉంది కానీ ఆ ఫలితం మీద మనకి అస్సలు ఆ రైటే లేదు. ఆ ఫలితం ఈశ్వరుడి చేతిలో ఉంటుంది, కానీ పని చేసే రైట్ అయితే మనకే ఉంటుంది.
ఈ మధ్యన మహాభారతం బాగా చూస్తున్నాను. ఇప్పుడు లాక్డౌన్లో అందరూ అదే కదా మహాభారతం రామాయణాలలో నాకు బాగా నచ్చుతుంది. మొన్న కృష్ణుడు మొన్నే చెప్పుకున్నాం. కృష్ణుడు చెప్తున్నాడు, మహాభారతం చూసాక నాకు అర్థమవుతుంది, ఓ లోకంలో ఇంతమంది మెంటాలిటీస్ అన్ని మహాభారతంలో ఉంటాయి కదా. మహాభారతంలో అసలు ఆ మహాభారతం చూస్తుంటే అమ్మో వీళ్ళు ఇలా ఆలోచిస్తారు, వీళ్ళు ఇలా ఆలోచిస్తారని అది చూసినాక నాకు అర్థమవుతుంది, లోకం ఇలా ఉంటుంది కదా అని. మన కృష్ణుడు చెప్తున్నాడు, అది కాళే సర్పాన్ని పైకి ఎత్తుతాడు కదా, కాళే అని అది బయటకి అలా చేస్తాడు కదా. అప్పుడు తన లోపల అడుగుతున్నాడు అనమాట, వాళ్ళ కొడుకు అర్జునుడి కొడుకు అడుగుతున్నాడు, పాండవుల కొడుకు అడుగుతున్నాడు, మీకు సూపర్ పవర్స్ ఉన్నాయి లేకపోతే అంత సర్పాన్ని అలా ఆడిస్తారు అని. అయితే కృష్ణుడు చెప్తున్నాడు, పుట్టినప్పుడు అందరికీ పవర్స్ ఉంటాయి, అందరికీ ఈక్వల్ పవర్స్ ఉంటాయి. కానీ మనం భయం వల్ల అటాచ్మెంట్ వల్ల దాన్ని అనగపెట్టేస్తున్నాము. అందరికీ పవర్స్ ఉంటాయి, కానీ ఏమవుతుంది, మనము అలాగ మన లోపల ఉన్న పవర్స్ భయపడతాం. ఇప్పుడు మనం పని చేయాలంటే భయపడతా ఉంటాం, ఆ పని చేయడం వల్ల ఏమవుతుంది అని. అసలు పని చేసినప్పుడు ఏదైనా సరే దాని రిజల్ట్ 50-50 ఉంటుంది. 50% సక్సెస్ ఉంటుంది, 50% ఫెయిల్యూర్ ఉంటుంది. అది దేనికైనా ఉంటుంది. అసలు పని స్టార్ట్ చేయకపోతే భయపడిపోయి అసలు రిజల్ట్ అనేది కాదు కదా, అసలు ఏది పనే ఉంటుంది కదా. భయం అనేది అస్సలు రాకూడదు. భయం అనేది ద బిగ్గెస్ట్ అబ్స్టకల్ ఇన్ లైఫ్. అది అలా భయపడకూడదు. అందరికీ సూపర్ పవర్స్ ఉంటాయి, అందరికీ పవర్స్ ఉంటాయి. అది బాగా నచ్చింది. అది నాకు ధైర్యం, కాంతి అట్లుంటే కాంతికి చాలా ధైర్యం అలా నేర్చుకోవాలి అనిపిస్తుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. మంచితనం ఈరోజు నేను చెప్పకూడదు అనే ఫియర్ క్రాస్ చేసేసాం. కృష్ణుడు చెప్పే వాళ్ళందరికీ ప్రిపరేషన్ లేదక్క అన్నావు. ఆంటీ లాగే పని కూడా చాలా పర్ఫెక్ట్ గా చేస్తుంది. లేదు కానీ నేర్చుకుంటున్నాను అక్క. ఇప్పుడు ఆ పని ఇష్టం అంట, పనిని అలా చేయాలి అని. మనం పనిని చేసిన పని బాగా చేయడం వేరు. పనిని బాగా చేయడం అంటే పని నుంచి వచ్చే రిజల్ట్ ని మనం తీసుకోకూడదు. దాని మీద మనకి లేదు, అసలు లేదు అని తెలిసినప్పుడు ఇంకా ఏమీ ఉండదు. You enjoy what you're doing and it doesn't matter what result comes. Because your enjoyment is in work itself. అంటే అందరూ ఎందుకు పని చేస్తారు అంటే వచ్చిన రిజల్ట్ ఎంజాయ్ చేస్తామని చేస్తారు. మనం వర్క్ ని ఎంజాయ్ చేసేస్తే రిజల్ట్ తో పని లేదు మనకి. సో యూఆర్ ఎంజాయింగ్ యువర్ వర్క్. పని నేను అన్నిట్లో సక్సెస్ ఏం అయిపోను, ఫెయిల్ అవుతూ ఉంటాం. అది నాకు ఈ మధ్యన ఏం తెలిసిందంటే, మనం క్వాలిటీస్ అనేవి మనం అంతటా మనం ఎక్వైర్ చేసుకోవాలి. ఎవరో వస్తారు, నాన్నగారు ఎప్పుడు మనకి సపోర్ట్గా ఉన్నారు కదా. ఒక క్వాలిటీ రావాలంటే ఎవరో వస్తారు, ఆ క్వాలిటీ మనకి ఇస్తారు అని కాదు. నాన్నగారు కూడా చెప్పారు కదా, 1% మీరు చేయండి, మిగిలిన 9% నేను చేసుకుంటాను అని. ఈ మధ్య నాకు అనిపించింది మాట, నాకు పంక్చువాలిటీ అస్సలు లేదు. అన్నిటికి లేటే, అన్నిటికి పిల్లల్ని డ్రాపింగ్ చేయడం, అన్ని క్లాసెస్కి అన్ని లేటే. ఒక రోజు కూర్చొని అనుకున్నాను, దీని నుంచి నేను 10 yearsకో 15 yearsకో ఇంకా ఇది నా వల్ల అవ్వట్లేదు, ఇలా అయితే కాదు అని ఐ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్ అని డిటర్మైన్డ్గా అనుకున్నాను. అనుకున్నాక కూడా 3 months ఫెయిల్ అవుతానే వచ్చాను. నేను ట్రై చేస్తున్నాను, ఫెయిల్ అవుతున్నాను, నేనేం వెళ్ళట్లేదు. ఒక రోజు గుర్తొచ్చింది మాట, నాన్నగారు ఒకసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు నాన్నగారు వచ్చారు. నేను లాస్ట్ టైం కూడా నాన్నగారిని కలవడానికి అప్పుడు వచ్చినప్పుడు హైదరాబాద్లో ఉన్నారు. నాన్నగారు బయటకు వచ్చి వేరే ఇంటికి వెళ్ళాలి, అంతమంది అక్కడ కూర్చుని ఉన్నారు. నాన్నగారు అందరినీ చూసి అన్నారు, ఇంతమంది నా కోసం వెయిట్ చేస్తున్నారు, నేను ఈ టైం వేస్ట్ చేయకూడదు అని చెప్పేసి ఇక్కడ కూర్చున్నారు. అండ్ అది ఒకటి గుర్తొచ్చింది అన్నమాట. నాన్నగారు మనకి మాటలు చెప్పడమే కాదు, అంటే
ఉదాహరణ ఆచరించి చూపించి చూపించి అన్ని చూపించారు. పాయింటర్స్ ఇచ్చారు. అంటే ఆ చేయడమే కాకుండా ఆయన మీద ఆపాదించుకునేవారు, సో దట్ మనం గ్రాస్ప్ చేయడానికి. అంటే పంక్చువల్గా ఉండాలని చెప్పకుండా చెప్పడం అంటే వెరీ బ్యూటిఫుల్ అమ్మా. మనల్ని ఎక్కడ నొప్పి కలిగించకుండా, టీచ్ చేస్తున్నట్టు తెలియకుండా చాలా సహజంగా స్వీట్గా ఆయన ఆచరిస్తూ మనకి పాయింటర్స్ సూక్ష్మంగా ఇస్తూ ఉండేవారు. అందుకే వెన్ యూఆర్ రిసెప్టివ్ ఎవ్రీథింగ్ అబౌట్ హిమ్ ఈజ్ బ్యూటిఫుల్. అంటే ప్రతి చర్య, ప్రతి మాట, ఆయన పాలిటిక్స్ మాట్లాడినా కూడా ఇట్ యూస్ టు బి సో బ్యూటిఫుల్. ఇట్ వాజ్ నెవర్ అపార్ట్ ఫ్రమ్ సబ్జెక్ట్. కొంతమంది బాబోయ్ ఈయన ఎందుకు ఈ చెప్తున్నారు, సబ్జెక్ట్ వదిలేసి అని అనుకునేవారు. నో, దెర్ వాజ్ సో మచ్ సబ్జెక్ట్ ఇన్ వాట్ హీ స్పోక్. ఇట్స్ జస్ట్ దట్ యూ వర్ నాట్ రిసెప్టివ్ టు వాట్ హీ వాజ్ టాకింగ్. ఆయన ప్రతి మాటలోనే సబ్జెక్ట్ ఉంది అంటే గ్రాస్ప్ చేయగలిగితే. ఆ నాన్నగారు సబ్జెక్ట్ చెప్పడమే కాదు, అలా జీవించి మనకి చూపించారు కదా. ఏవైతే చెప్పారో అవన్నీ మనకి జీవించి చూపించారు. అది నాకు అది వెంటనే గుర్తొచ్చింది. మాది కూడా ఒకసారి చెప్పారు, మనం ఒక పని చేయడానికి ఒక 3 o'clockకి వెళ్తుంటే నువ్వు 2:55కి వెళ్ళావు అనుకో, యువర్ ఆన్ టైం. 2:58కి వెళ్తే నువ్వు 3 o'clockకి వెళ్తే యువర్ లేట్, యువర్ ఆల్రెడీ లేట్. 3 o'clockకి వెళ్తే 3 అయ్యింది కదా, 3:02కి వెళ్తే యువర్ లేట్. సో అవన్నీ నాకు అది గుర్తొచ్చినాయి అన్నమాట. ఇవన్నీ గుర్తొచ్చి మనం మాట చెప్పినప్పుడు ఆ చెప్పి వాళ్ళ బట్టి కూడా మనకు ఉంటుంది కదా. అలా నాకు అది గుర్తొచ్చినాయి. అప్పుడు నేను డిటర్మైన్డ్గా అనుకున్నాను, నాన్నగారు ఇలా జీవించారు కదా, నేను రావాలి అని. ఆ 3 months ఫెయిల్ అయినాక అప్పుడు 4th monthకి ఆన్ టైం వెళ్ళడం అలవాటు అయింది. అప్పుడు తెలిసింది ఏంటంటే మనకి ఇలాగే అది ఒక చిన్న క్వాలిటీ కదా, ఇలాగే మనకి ధైర్యం లేకపోతే ధైర్యాన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్రాక్టీస్ చేస్తే అది సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు, 3 సంవత్సరాలు పట్టొచ్చు. ఆ డిటర్మినేషన్ లేకపోతే నాన్నగారు కూడా ఈశ్వరుడు కూడా అసలు నాకే బాగుపడాలని లేనప్పుడు ఇక్కడే స్వప్రయత్నం ఈజ్ సో ఇంపార్టెంట్. అందరికీ అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఇక్కడే స్వప్రయత్నం అంటే ఏదో చేసేయాలి, ఏదో ఎఫర్ట్ అంటే ఇట్స్ నాట్ గ్రాస్ యాక్చువల్లీ. ఇలా ద డిటర్మినేషన్ దట్ నాన్నగారు చెప్పిన వాక్కు ప్రకారం మనం జీవించాలనే డిటర్మినేషన్. నువ్వన్నట్టు అది ప్రాక్టీస్ చేయగా అంటే ఒక 3 నెలల్లో రాకపోవచ్చు, సంవత్సరంలో రాకపోవచ్చు, బట్ యాజ్ యూ పర్స్యూ అండ్ పుట్ అన్ ఎఫర్ట్ అది ఏదో రోజు మన సొంతం అవుతుంది. యా, వెరీ నైస్ అమ్మా. చిట్టిబాబు అంకుల్ ఉన్నారు కదా, నాకు డౌట్స్ ఉన్నప్పుడు అంకుల్ని కూడా అడుగుతున్నాను. అంకుల్ కూడా చాలా ప్రాక్టికల్గా చెప్తున్నారు. అంకుల్ అంటే మీరు రాకెట్ లాంచింగ్ స్టేషన్లో పనిచేయట్లేదు, మీరు ఆన్ టైం వెళ్ళిపోవడానికి. సో మీరు ఏంటంటే ఏది సీరియస్గా తీసుకోకూడదు మన లైఫ్లో, అండ్ అది స్లోగా చేయాలి. ఆయన చాలా ప్రాక్టికల్గా చెప్తారు, చాలా క్లియర్గా చెప్తారు, సింపుల్ టర్మ్స్లో చెప్తారు. భయం అంటే ఏంటి అసలు? భయం అనేది ఊహించుకోవడం వల్ల వస్తుంది. భయం అంటే నిజంగా ఏంటంటే భయం అంటే ఏంటి అసలు? ఊహించుకోవడం వల్ల భయం వస్తుంది. నేను ఒక పని చేద్దాం అంటే ఇది ఇలా అయిపోతుందేమో, అది అలా అయిపోతుందేమో అని కంగారు పడిపోతాను కదా, అదే భయం అని చెప్తారు. ఆయన చాలా హెల్ప్ అవుతుంది ఆయన చెప్పేది. అమ్మకి కూడా అన్ని ప్రాక్టికల్గా అన్ని చాలా హెల్ప్ అవుతుంది. అది తను కూడా ఇప్పుడు మనకి ఒక్కొక్కసారి అవిశ్వాసం కూడా వస్తుంది కదా, ఆ విశ్వాసం నుంచి కూడా నాన్నగారే బయటికి తీసుకొస్తారు మనల్ని. అమ్మకి అంతే. అండ్ ఎప్పుడైనా మనకి సత్సంగాలు జరిగిపోతున్నాయి అన్నీ బాగున్నాయి అని అనుకుంటాం, కానీ లోపల బండరాలు లాంటి వాసనలు ఉన్నాయి కదా, అది స్ట్రెంగ్త్ చూపిస్తుంది. స్ట్రెంగ్త్ చూపించినప్పుడు దాని నుంచి బయటికి ఎలా రావాలో గురువే తీసుకొస్తాడు ఆ టైం నుంచి అని. అమ్మకి కూడా అలాగే కొంచెం భయంలా అలా వచ్చింది. స్లోగా గురువే అలా తీసుకొచ్చి అంకుల్ కూడా హెల్ప్ చేసి అలాగా అలా చేస్తారు. అంటే యు గెట్ లాట్ ఆఫ్ హెల్ప్ ఆల్సో. యా, అంటే యు ఆర్ నాట్ అలోన్, ఐ యామ్ దేర్ అని. లైక్ అంటే అందుకే సంఘం. యు ఆర్ దేర్ టు హెల్ప్ ఈచ్ అదర్, సపోర్ట్ ఈచ్ అదర్ అండ్ లిఫ్ట్ ఈచ్ అదర్ అప్. యా,
సో నైస్. అండ్ మనకి గ్లాస్లో ఇంప్యూరిటీస్ ఉంటాయి కదా, అన్ని వాసనలు నాకు అనిపిస్తుంది మన గ్లాస్లో నలకలేస్తే అన్ని ఇంప్యూరిటీస్ ఉన్నాయి కదా మనలో కూడా. ఆ ఇంప్యూరిటీస్ అనేవి తీసేస్తే ఉన్నది చైతన్యమే కదా. ఆ ఇంప్యూరిటీస్ తీసుకోవడానికి మనం ఎంతో కొంత ఎఫర్ట్స్ పెడతా ఉండాలి. ఆ లైఫ్లో నేను ఎప్పుడు నా గోల్స్ రెండు గోల్స్ అనుకుంటాను. ఒకటేమో నన్ను బాగు చేసుకోవడం నా ఫస్ట్ గోల్, రెండోదేమో మా పిల్లల్ని బాగా చూసుకొని డ్యూటీస్ ఇంట్లో నా బట్టల డ్యూటీస్ అన్ని పర్ఫెక్ట్ గా చేయాలి. మా హస్బెండ్ కూడా బాగా సపోర్ట్ గానే ఉంటారు. మా డాడీ కూడా పాపం అంతా సపోర్ట్ గానే ఉంటారు. అమ్మకి మెయిన్ డాడీ సపోర్ట్ లేకుండా కదా. ఐ మీన్ ఎంత ధైర్యం ఉన్నా, ఎంత ఆత్మవిశ్వాసం ఉన్నా, ఎంత సమర్థత ఉన్నా కూడా యూ నీడ్ సపోర్ట్ ఆఫ్ ఫ్యామిలీ టు డూ వాట్ యూర్ డూయింగ్ కదా. అవును, వెరీ నైస్. అండ్ నాన్నగారు కూడా మాకు ఎప్పుడూ సపోర్ట్గానే ఉన్నారు. నాన్నగారు ఆయన పట్ల ఇంట్లో నాన్నగారు ఒక మాట ఇలా చెప్తే ఆయన అలా చెప్తే అలాగే చేసేస్తాం అందరం. విశ్వాసం నాన్నగారే ఇచ్చారు. నాన్నగారు బాడీ వదిలేసినప్పుడు అలా ప్రతి ఇయర్ అలా వెళ్ళేవాళ్ళం కదా, స్లోగా చేంజ్ అనిపించింది నాకు. కానీ నాన్నగారు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావా అని చాలాసార్లు అన్నారు. అది నేను అప్పుడు అనిపించింది మాట, మనం హ్యాపీగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో మన పరిస్థితులు ఎలా ఉన్నా ఉండొచ్చు, మనం హ్యాపీగా ఉండాలి. అది హ్యాపీగానే ఉండాలి అని. ఇప్పుడు నాకు ఏమన్నా ఎవరైనా విమర్శిస్తే నువ్వు ఇది లేదు అది లేదంటే నాన్నగారు నాకు ఈ క్వాలిటీ ఉందన్నారు కదా అని నాకు వెంటనే నాన్నగారు అన్నది గుర్తొస్తుంది. నాకు ఆయన మాట ప్రమాణం కానీ లోకం ప్రమాణం కాదు. అండ్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మీద నాకు విశ్వాసం ఉంటే అక్కడికి కూడా వెళ్ళక్కర్లేదు. ఆ విశ్వాసం నాకు తెచ్చుకోవాలి అని. నీకు మంచితనం ఉందమ్మా, నీకున్న తెలివితేటలు సరిపోతాయి అలా అంటారు, నీకు మంచిదాని కాదు అని అంటే వెంటనే నాకు అది గుర్తు వస్తుంది. వెరీ ఇంపార్టెంట్ రా. దిస్ ఇస్ సో ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకంటే దీప్తి కరెక్ట్. ఇప్పుడు నాన్నగారు ఎప్పుడు కూడా హీ పిక్డ్ ఓన్లీ ది పాజిటివ్. అంటే మనలో ఔన్నత్యమే చూపించారు. ఎప్పుడు తక్కువ చేయడం కానీ, తక్కువగా చూడడం కానీ, చిన్న డౌన్ చేసే మాట కానీ ఎప్పుడూ రాకపోవడం కాదు, హైయెస్ట్ లెవెల్లో ఉంచేవారు. మనకు అది ఉందా లేదా, అర్హత ఉందా లేదా, నిజంగా మనం అదా కాదా, అది ఎప్పటికో అవుతామో కూడా సంబంధం లేకుండా హైయెస్ట్ పెడెస్ట్రల్ మీదే ఉంచారు. సో అక్కడే మనం స్టిక్ అయ్యి అది గోల్గా పెట్టుకుని మనం అక్కడికి ప్రోగ్రెస్ అవ్వాలి తప్ప ఎవరో ఏదో అన్నారు లేకపోతే ఎవరో ఏదో విమర్శించారని మనం సెన్సిటివ్గా ఉండి దానికి గురైతే ఇట్ విల్ డ్రా యూ డౌన్ అండ్ మళ్ళీ టు లిఫ్ట్ యువర్ సెల్ఫ్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ టైం. అప్పుడు నీకు అంటే అనవసరంగా ఎనర్జీ వేస్ట్, టైం వేస్ట్. యూ రిమెంబర్ గురువు నన్ను ఈ మాట అన్నాడు, గురువు ప్రమాణమా లోకం ప్రమాణమా? అంటే నాన్నగారు మనల్ని ఎలా చూశారు, నాన్నగారు మన గురించి ఏమన్నారు, అండ్ వీళ్ళు అంటున్నారు అంటే అది తెలియనితనం నుంచి అసూయ నుంచి వస్తుంది తప్ప దట్ ఈస్ నాట్ ది ట్రూత్. ట్రూత్ ఈస్ వాట్ యువర్ గురువు టోల్డ్ యూ. సో నువ్వు అది పట్టుకున్న ఆత్మవిశ్వాసం పెరిగిపోతుందమ్మా. అండ్ ఆ మాట ఇంకా మనసు అక్కడితో కట్ చేసేస్తుంది, లేకపోతే అది అలా తీసుకెళ్ళిపోతుంది కదా. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్మవిశ్వాసం మన మీద మనకు ఆ విశ్వాసం ఉంటే అది కూడా ఉండదు అని. నాన్నగారు బాడీ వదిలేసినప్పుడు కొంచెం మనకి మిక్స్డ్ బాధ అన్నీ వచ్చేసి ఏం చేయాలో అర్థం కాదు. అప్పటి వరకు నాన్నగారిని రూపం కిందే అనుకుంటాం కదా, నాన్నగారు చైతన్యమే. కానీ నేను చిన్నప్పటి నుంచి గైడెన్స్ కూడా ఇచ్చారు కదమ్మా, పర్సనల్గా ఫిజికల్గా అన్ని మన జీవితంలో అన్ని ఎవ్రీ స్టెప్ దగ్గర చూసుకున్నప్పుడు ఇట్ విల్ ఫీల్ లైక్ అ హ్యూజ్ లాస్ యాక్చువల్లీ. నాన్నగారిని రూపం కనిపించదు అని, నాన్నగారి రూపం కనిపించదు అని తెలిసినప్పుడు చాలా మిక్స్డ్ ఫీలింగ్స్ అన్నీ చాలా బాధ అనిపించింది. అప్పుడు నాకు గుర్తుంది రమ ఫోన్ చేశారన్నమాట. నేను ఎక్కువ అప్పుడు ఫోన్ చేశారు, రమ చెప్పారు ఏదో దేని విషయం అని ఫోన్ చేసి, కానీ ఇది చెప్పారు మామూలుగా చెప్పారు నాకు, దీప్తి మనం నాన్నగారు ఏ రూపం పట్టుకోవాలి అని ఆలోచిస్తుంది కదా మనసు వెళ్ళి, నాన్నగారు రూపం లేదు అని.
దీప్తి మనకి నాన్నగారు క్యాసెట్స్ ఉన్నాయి కదా అవి హైయెస్ట్ అండ్ వేరే దానికి రిలేట్ అయ్యిందిగా అలా చెప్తున్నారు. నేను ఇలా అని అనలేదు. నువ్వు మనకి నాన్నగారు క్యాసెట్స్ ఉన్నాయి కదా అవి హైయెస్ట్ మనకి, అది మనం అవి హైయెస్ట్ మనకి, అవి వినాలి మనం రిపీటెడ్గా అవి వినాలి అని నాకు అలా గుర్తుంది. ఎగ్జాక్ట్ వర్డింగ్స్ గుర్తులే కానీ నేను అది తీసుకున్నాను అలా. అప్పుడు అర్థమైంది నాకు, ఓ నాన్నగారిది అది మనం నాన్నగారి రూపం లేదని అనుకోకూడదు, నాన్నగారి మాట క్యాసెట్ల రూపంలో నాన్నగారు ఉన్నారు అని నాకు అది చాలా హెల్ప్ అయింది. అమ్మతో మాట్లాడదామన్నా అప్పుడు అంతా బిజీగా ఉంటారు కదా, అప్పటి నుంచి నాన్నగారు క్యాసెట్స్ ఉన్నాయి కదా రిపీటెడ్ రోజు ఎప్పుడు కుదిరితే అప్పుడు వినేదాన్ని, వింటాను ఇప్పుడు కూడా. అది బాగా పట్టించింది. నాన్నగారు శ్రీనాన్నగారు.comలో ఉన్న క్యాసెట్స్ అన్ని బోల్డ్ చాలా ఉన్నాయి. అందరూ ఒకదానికి సంబంధం ఉండదు, మొత్తం అన్ని ఇది వచ్చింది మనకి, మనకు అంత వచ్చింది అనుకుంటే ఇంకో క్యాసెట్ చెప్తారు, ఇంకో క్యాసెట్ లో ఇంకో చెప్తారు. ఇట్స్ ఎండ్లెస్ ట్రెషర్ అన్నమాట అది. అంటే ముగింపు ఉండదు దానికి. చైతన్యానికి ఎలా ముగింపు ఉండదో ఆయన సంభాషణ చేసింది కూడా ముగింపు ఉండదు. ఎప్పుడు ఇట్స్ అ ఫ్రెష్ అవుట్లుక్ ఎవ్రీ టైమ్ యూ హియర్ టు ఇట్. అండ్ మన నుంచి అసలు ఎప్పుడు నాన్నగారు ఎప్పుడు నేను అనుకుంటాను ఏది ఆశించలేదు, మన ఆధ్యాత్మిక అభివృద్ధి తప్ప. ఆయన కోసమైనా సరే మనకి ఇంత మనకి ఇంత భౌతికంగా అన్ని చేశారు. ఎందుకు చేశారు? మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికే కదా. సో ఆ నాన్నగారు ఇచ్చిన ఆ సబ్జెక్టులు క్యాసెట్లు అన్నీ శ్రీనాన్నగారు.com వెబ్సైట్లో ఉన్నాయి అన్ని. ఇప్పుడు నాన్నగారు సత్సంగ్ అందులో ఉన్నాయన్ని. అవి మట్టికి అందులోనే మొత్తం ఉంది. అదంతా వింటూ ఉండాలి, శ్రవణం బాగా చేయాలి. ఇప్పుడు ఆ విన్నదంతా కూడా ప్రాక్టికల్గా అందుతుంది. శ్రవణం చేయగా 15 ఏళ్ళు అలా చేయగా ఇప్పుడు ప్రాక్టీస్లో అందుతుంది. అది చేయడం అది అందుతుంది. నాన్నగారు అదే అనిపిస్తుంది. ఇప్పుడు నాన్నగారికి మా అమ్మ కూడా ఎప్పుడు అంటారు, మనం ఎప్పుడు రుణపడి ఉంటాము నాన్నగారికి, వాళ్ళ కుటుంబానికి. కన్నం గారు కూడా ఎంత రోజు ఏదో అంకుల్ ఇప్పుడు సూర్యనారాయణ చాలా అసలు ఆదరణకి ఎప్పుడు కొరత లేదమ్మా. లైక్ బాడీ ఉన్నప్పుడు లేనప్పుడు అని కాదు, దే ఆర్ రిసీవింగ్ ఎవ్రీబడి యాజ్ నాన్నగారు డిడ్. I mean, so grateful for this life, for this opportunity. కదా మనకి మామూలుగా మనం కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇల్లు, మనకి సరిపడే అన్నీ ఉన్నాయి కదా. సో ఈ జన్మలో ఇన్ని ఇచ్చాడు, ఇంత స్పిరిచువల్లీ మనకి ఇంత అవకాశాలు ఉన్నాయి కదా. నాన్నగారు ఉన్నారు, డైరెక్షన్ అంతా. ఇప్పుడు నెక్స్ట్ జన్మలో ఉండదో మనకి తెలియదు. ఉన్న అవకాశాలని యూజ్ చేసుకొని రేపు పొద్దున్న ఎప్పుడు మనకి తెలియదు. అప్పుడు నాకు మొన్నే అనుకుంటున్నాం అన్నమాట, ఇప్పుడు రేపు పొద్దున్న ఈశ్వరుడు లాస్ట్ డే వస్తుంది కదా, ఇంకొక రోజు ఇవ్వవా, ఇంకొక రోజు ఉంటాను ఇక్కడ. ఇప్పుడు ప్రెసిడెంట్ ఉంటాడు, ఇంకొక రోజు నేను టర్మ్లో ఉంటానంటే కదా. ఇప్పుడు నేను ఎగ్జామ్ హాల్లో 3 hours ఇస్తారు, కొంచెం సేపు వేస్ట్ చేసేసుకుంటాము 3 hours. ఇవ్వరు కదా. అలాగే మనకి లాస్ట్ డే వస్తుంది, ఇంకొక రోజు ఇవ్వవా, కొన్ని చేయాలంటే పోనీ ఒక 1 hour ఇవ్వవా అంటే 1 hour ఇవ్వడు, ఒక పోనీ 1 minute ఇవ్వవా అంటే ఇవ్వడు కదా. కానీ ఈ మధ్యలో ఎంత వేస్ట్ చేస్తున్నాము. మనకి వచ్చినందుకు పని మనని మనం బాగు చేసుకోవడం తప్ప పని లేదు అసలు. కానీ దానికి మనం ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం అని చూసుకుంటే, కానీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ధర్మం. మన ఇంట్లో డ్యూటీ. నేను సాధన చేయక్కర్లేదు, నాన్నగారు క్యాసెట్లు వినక్కర్లేదు, ఏం వినక్కర్లేదు, కానీ ఇంట్లో డ్యూటీ కరెక్ట్గా చేయాలి. కానీ అందులో మనం అన్నీ చేయలేము కదా, ఫెయిల్ అవుతాము డ్యూటీ చేయడంలో కూడా. అన్నీ పర్ఫెక్ట్గా ఏం చేసాము కానీ ఎఫర్ట్ అయితే పెట్టాలి. నాకు లైఫ్ అమ్మ చాలా గైడెన్స్, అసలు ఎగ్జాంపుల్ కూడా, లివింగ్ ఎగ్జాంపుల్. నాన్నగారు హైయెస్ట్ అనుకో, తర్వాత ఇంప్లిమెంట్ చేసి చూపించింది మదర్ ఎదురకుండా. అమ్మకి కూడా నాన్నగారు కూడా
చెప్పేవారు, నువ్వు డ్యూటీ బాగా చేస్తావు అమ్మా, నువ్వు అమ్మ కూడా అనేవారు అనమాట, నువ్వు పని చేసేటప్పుడు నాకు తెలుస్తూ ఉంటుంది, అది నువ్వు ఎదుటోళ్ళకి నువ్వు గుళ్ళో ఎలా పని చేస్తున్నావో, శివాలయంలో ఎలా పని చేస్తున్నావో, ఆశ్రమంలో కూడా అలాగే చేయాలి అని అరుణాచలం వెళ్ళినప్పుడు ఒకసారి చెప్పినట్టున్నారు, నువ్వు తరిస్తావమ్మా అన్నారు. అవును, అంటే వర్క్ అంటే ఆయన ఆ వర్క్ని ఇచ్చి ఆ వర్క్ ద్వారా తరింపు చేసేస్తారు. బికాస్ ఐ మీన్ షీస్ సో అంటే సో యాప్ట్ ఎగ్జాంపుల్, లివింగ్ ఎగ్జాంపుల్ ఫర్ హిజ్ వర్డ్స్ అనమాట. అంటే ఆయన ఎలా జీవించమన్నారో అలా జీవించి చూపిస్తున్నారు. పిల్లల కింద చూసాం కదా, తను డ్యూటీ పర్ఫెక్ట్గా చేశారు. ఫ్యామిలీలో కూడా అన్నిట్లో కూడా డ్యూటీ కరెక్ట్గా చేశారు. మా పట్ల కానీ పేరెంట్స్ పట్ల, ఇన్లాస్ పట్ల. అది డ్యూటీ అనేది చాలా ఇంపార్టెంట్. మనం సాధన చేయక్కర్లేదు, అవి చెయ్యాలి, కానీ డ్యూటీ పర్ఫెక్ట్ గా అంటే ధర్మం రక్షిత అని, లైక్ నువ్వు కరెక్ట్ గా ధర్మంగా నువ్వు నడుస్తూ ఉంటే అక్కడికే రీచ్ అవుతావు. గాడ్ అని ప్రత్యేకం మనం తలపెట్టడం, ఆరాధన చెయ్యక్కర్లేదు. యువర్ లివింగ్ ఇట్ సెల్ఫ్ బికమ్స్ అ వర్షిప్ కదా. అప్పుడు మన అనుష్ఠానం, ఇది అనుష్ఠాన వేదాంతం, వాచా వేదాంతం కాదు, అనుష్ఠాన వేదాంతం. అనుష్ఠాన వేదాంతానికి భగవంతుడు అందుతాడు, వాచా వేదాంతానికి అందడు. కరెక్ట్, బ్యూటిఫుల్. అది నాన్నగారికి మనం ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి ఎప్పుడు రుణపడి ఉంటాము అంటారు అమ్మ ఎప్పుడు. నాన్నగారు మనకి అంతలా చేశారు, భౌతికంగాని ఆధ్యాత్మికంగాని. దీప్తి నాకు ఎప్పుడు చెప్తాను, నాకు ఒకసారి 2 సార్లు చెప్పారు, దీప్తి నువ్వు ఇది ఒకటి గుర్తుపెట్టుకో, ఇప్పుడు మనం చెట్టుకి పండు ఉన్నప్పుడే కదా ముగ్గుతుంది, చెట్టు పండు కింద పడిపోతే ముగ్గదు కదా. అలా నువ్వు ఎప్పుడు నాన్నగారిని వదిలిపెట్టద్దు, నాన్నగారిని అలా చెప్పలేం కదా, ఎప్పుడు ఏం వస్తుందో ఏం ఆయ వస్తుందో వెళ్ళిపోతాం, నువ్వు ఎప్పుడు నాన్నగారిని అలా పట్టుకుని ఉండు అని చెప్పేవారు. అన్ని విధాలుగాని ఆధ్యాత్మికంగా భౌతికంగా మొత్తం అంతా అభివృద్ధిలో. కానీ అమ్మకైతే నాన్నగారే ఎవ్రీథింగ్. షీఈ్ అ వెహికల్ టు డూ హిజ్ వర్క్ అంటేనే ఇట్స్ అండర్స్టూడ్ కదా, ఎవ్రీథింగ్ ఈస్ హీ అని. లేకపోతే ఆయన పనిని ఒకళ్ళు చేయడం అండ్ దట్ టు సింగిల్ హ్యాండెడ్ ఈజ్ సచ్ అ గ్రేట్ థింగ్ అమ్మా. తను అలా హెల్ప్ నాన్నగారిది ఆయనే గైడ్ చేసుకుంటా ఒకదాని తర్వాత ఒకటి ఆయనే గైడ్ చేస్తూ వచ్చారు. అది ఆయనే ఇచ్చారు. అవును అవును, అంటే అది ఆవిడకి మాత్రమే ఇచ్చారు అలా. అంటే కొన్ని వర్క్స్ హీ స్పెసిఫైడ్ టు సర్టన్ పీపుల్. ఎందుకు అంటే వర్క్ ఈజ్ వర్షిప్ కింద ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి. అంటే భగవంతుడి పని, భగవంతుడికి సర్వీస్ చేయడం కూడా సామాన్యమైంది కాదు. ద ఆపర్చునిటీ ఈజ్ నాట్ గివెన్ టు ఎవ్రీబడి, బికాజ్ దానికి కూడా కొంత అర్హత ఉండాలి. మనం ఇంట్లో పనులు చేసుకోవచ్చు, పిల్లల పనులు శ్రద్ధగా చేయొచ్చు. ఇంట్లో పనులు, పిల్లల పనులు, మన బాధ్యతలు అన్నీ చూస్తూ ఈశ్వరుడి పని కూడా మన పని అనుకుని చేయడం. అందుకే నాన్నగారు ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. ఏంటి అంటే, నువ్వు నా పని చేస్తే నీ పని అంతా నేను చూసుకుంటానని చెప్తాను. సో వెన్ యూఆర్ సిన్సియర్, వెన్ యూఆర్ డూయింగ్ యువర్ వర్క్ పర్ఫెక్ట్లీ, ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్. మన సూర్యతో అనుకున్నట్టు జిగ్సా పజిల్ లాగా ఆయనే మొత్తం ఇలా సాల్వ్ చేసి ఆల్ ది కలర్స్, ఏ కలర్ ఎక్కడ ఉండాలి అక్కడ ఉంటుంది. అంటే ఆయన చేతిలో ఉంటాం అనమాట. హీ విల్ జస్ట్ ప్లే విత్ ఇట్ అండ్ సెట్ ఇట్ రైట్. Very nice, Amma. Anything more? Yeah, thank you so much, Deepthi. This was one of the most wonderful sessions actually. మీరు కూడా అసలు ఎంత శ్రద్ధగా అందరినీ ఒకే ప్లాట్ఫామ్ దగ్గర తీసుకొచ్చాక ఎంతో అందరికీ ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీ అమ్మ చెప్పినట్టు అది కాదు, దిస్ ఆడుతూ పాడుతూ నేను చేసే యాక్టివిటీస్ లో ఒకటి. సో ఐ డోంట్ ఈవెన్ కాల్ ఇట్ స్పిరిచువల్ యాక్చువల్లీ. I mean, it's a pleasure to connect to all of you. వాళ్ళు వీడియో పెట్టారు అంతా, దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్. నేనేం చెప్పలేదు, మా అమ్మనే చెప్పమంటాను అక్క. యాక్చువల్గా ఇది మొదలు పెట్టినప్పుడు ఇలా ఏం పెట్టద్దు, అసలు ఇలా మాట్లాడడం నాకు చేత కాదు అని మొదలయ్యింది ప్లాట్ఫామ్ ఇది. అప్పుడు కూడా వద్దని చెప్పాను, పబ్లిక్ చేయొద్దు, డోంట్ టెల్ ఎనీబడి అబౌట్ దిస్. ఏదో మనలో మనం ఒక 3-4 మందికి వీ విల్ ఎక్స్పెరిమెంట్ అండ్ సీ, తప్ప డోంట్ టేక్ ఇట్ యాజ్ అన్ ఇనిషియేటివ్ అండ్ డోంట్ మేక్ ఇట్ వైడ్ స్ప్రెడ్ అని చెప్పాను అనమాట. సో అలా బిగిన్ చేసినప్పుడే మాధవి, క్రాంతి, గ్రీష్మ వీళ్ళందరూ వీళ్ళతో మొదలుపెట్టాం యాక్చువల్లీ. అసలు మీ లింక్ కూడా ఎవరికి పెట్టలేదమ్మా.
ఓన్లీ బిట్వీన్ 4 or 5 of us we formed a small group. మాలో మేము ఊరికే జస్ట్ అంటే కరోనా సీజన్ కదక్క, లాక్డౌన్ పడింది, 2 years డిస్టర్బ్ చేయొద్దన్నారు, బాబు ఇంటర్మీడియట్ అయిపోయింది, నాకు ఇప్పుడు మీకు ఇంకా పని ఏంటి, క్లినిక్ కూడా లేదు కదా, సో వై డోంట్ యూ ప్లీజ్ అంటే వెబ్సైట్కి కొంత వర్క్ చేద్దాం దీది, మేము ఎలాగో అంటే పాపం చాలా చేస్తుంది గ్రీష్మ, ఇస్ చాలా చాలా కృషి చేస్తుందమ్మా తను. లైక్ ఐ ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ హర్. ఐ మీన్ అంటే అన్నీ సహకరించి చేయడం వేరు, అన్ని పనుల మధ్యలో ఉండి లైక్ ప్రెషర్ ఎక్కువ ఉన్న చోట కూడా నువ్వు ఏబుల్ టు డూ ఇట్. ఓన్ బిజినెస్ కూడా కదా, ఓన్ బిజినెస్, ఇద్దరు చిన్నపిల్లలమ్మా, ఆడపిల్లలు, ఇద్దరు చిన్నపిల్లలు. I mean, not everything is favorable, but still that dedication to do his work is so tremendous kada. So అంటే చిన్న చిన్న పిల్లలు విత్ సో మచ్, ఇప్పుడు కనీసం నాకు మోస్ట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ ఓవర్, సో అదే అనిపిస్తుంది అంత సరే అక్కడే ఐ గాట్ అంటే అక్కడే ఉండవలసి వచ్చింది. అదే ఐఎమ్ నాట్ ద టైప్ హూ వాంట్ టు కమ్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్. గ్రీష్మ అంది దీది అదేంటి అంటే అప్పుడు అన్నాను, నాన్నగారికి అక్కర్లేదురా, నాకు అక్కర్లేదు, నీ కోసం చేయాలనిపిస్తుంది, సో లెట్ మీ హెల్ప్ యూ అన్నాను అనమాట. అంటే అట్లీస్ట్ సపోర్ట్ యూ ఫర్ వాట్ యూఆర్ డూయింగ్. అప్పుడు అంది సత్సంగ్ స్టార్ట్ చేయండి ఇది అంటే, సత్సంగ్ చెప్పడం అనేది ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ అమ్మా, బికాస్ ఐ కాంట్ అడ్రస్ 10 people. అందరూ సమానమే, అందరూ బ్లెస్డే, అందరూ నాన్నగారి భక్తులే, నాకన్నా అద్భుతంగా సబ్జెక్ట్ చెప్పేవాళ్ళే అందరూ. సో ఐఎమ్ నాట్, దిస్ ఈజ్ నాట్ మై టైప్ ఆఫ్ యూనో లైక్ ప్రీచింగ్ 10 మంది వినడం అనేది ఈజ్ నాట్ మై సిస్టమ్. సో నేను బాగా చేయగలిగింది ఐ కెన్ కనెక్ట్ టు ఎవ్రీబడి, బికాస్ అందరినీ నాన్నగారి దగ్గర చూసిందాన్ని నేను చిన్నప్పటి నుంచి. భక్తులు అందరూ తెలుసు, అందరికీ మీరు తెలుసు, అందరికీ తెలుసు. సో ఐ కెన్ బ్రింగ్ దెమ్ ఆల్ అండర్ వన్ రూఫ్, దట్ ఐ కెన్ డూ ఈజీలీ, బికాస్ ఇట్స్ అంటే ఇట్స్ ఎ గిఫ్ట్. బికాస్ అది కూడా నాన్నగారు పక్కన ఉండడం వల్ల, నాన్నగారు పక్కన ఉండి ఒక్కొక్కరిని అడ్రస్ చేసి వాళ్ళతో మాట్లాడించి అన్నీ ఆయన చేయడం వల్ల తెలుసా, లేకపోతే అందరూ తెలియదు కదా నాకు కూడా. సో దిస్ ఈస్ సంథింగ్. నాన్నగారు ఏంటంటే ఎవరికి ఈ లిల్లీపుట్ గేమ్లో లిల్లీపుట్ అంటారు చూడు, అట్లా పండా. సో అది లేదక్క, అదే అంటే మీరు సత్సంగ్ చెప్పినా కూడా it would have been not so effective as this. భక్తులు అనుభవాలు కదా, అంటే భాగవతం ఎందుకు అంత మధురంగా ఉంటుందంటే ఇట్స్ లీలా. ఇనిషియల్గా క్రాంతి, ఇనిషియల్గా వన్స్ వి స్టార్టెడ్ అంటే ఇది లింక్ ఎవరికి పంపకుండా అలా బిగిన్ చేసింది. అంటే ఎలా నాన్నగారు వర్క్ చేసుకుంటూ వచ్చారో అన్నదానికి దీప్తి, మన ఎవరు కరెక్ట్ కాదు దీనికి అనడానికి ఏంటి అంటే, అలా ఊరికే ప్రైవేట్గా నలుగురిని చేసుకునే లింక్ అనుకోకుండా గురు పూర్ణిమ వచ్చింది. ఒక ఏప్రిల్లో ఎప్పుడో మిడ్లో బిగిన్ చేసినట్టున్నాము, జూలైలోనే ఎప్పుడో గురు పూర్ణిమ పడింది కరోనా సీజన్లో. కరెక్ట్గా ఆ టైంలో జిన్నూరులో ఎక్స్ట్రీమ్ కేసెస్, అంటే హైయెస్ట్ రేట్ ఆఫ్ కేసెస్ వర్ ఇన్ జిన్నూర్, ఇన్ ఆల్ ఆఫ్ వెస్ట్ గోదావరి. సన్నిధి దగ్గరికి వెళ్ళడానికి లేదు అనేది వాజ్ వెరీ డిసప్పాయింటింగ్ ఫర్ ఎస్పెషల్లీ వెస్ట్ గోదావరి. ఎందుకంటే నాన్నగారి దగ్గరికి సన్నిధికి వెళ్ళకుండా ఉండరు, నో మ్యాటర్ వాట్. కానీ పరిస్థితి ఏంటి అంటే అస్సలు ఎవ్వరూ ఊళ్ళోకి వెళ్ళడానికి లేదు. సో అప్పుడు సత్యనారాయణ అంకుల్ ఫోన్ చేశారు, హైమాంటి హస్బెండ్, అమ్మ మీరు ఏదో చిన్నది లింక్ ఏదో మీరు చెప్పుకుంటున్నారు కదా, అదేదో కొంచెం సత్సంగం చెప్పండి రేపు, మీరు చేసుకునే సాయంత్రం బదులు రేపు ఆదివారమే అయ్యింది కదా, ఎలాగో సాయంత్రం ఏదో పొద్దున పెట్టి ఆ లింక్ పంపితే అందరూ కనీసం అంటే కనీసం నాన్నగారి దగ్గరికి వెళ్ళలేకపోయినా ఆయన మాటలు వింటున్నామనే ఫీలింగ్ వస్తుంది అంటే, అప్పుడు లింక్ గ్రూప్స్లో పెట్టడం జరిగింది. లేకపోతే లింక్ అసలు మనం ఎవరికి ఫార్వర్డ్ చేయలేదమ్మా. అప్పుడు సబ్జెక్ట్ నాన్నగారిది చెప్తే బాగుంటుంది అన్నప్పుడు టీచర్స్ ఒక్కొక్క ఏరియా నుంచి ఒక్కొక్క మంచి టీచర్ని పిక్ చేస్తే బాగుంటుందని అప్పుడు అందరికీ చేశాను, మన హైమాంటికి, లీలాంటికి, మమ్మీకి. అంటే మమ్మీ అప్పుడు అందలేదు, వద్దండి వీళ్ళు ఎవరు చెప్పరు అన్నారు అనమాట. ఎవరు చెప్పకపోతే అలా కుదిరి మరి సబ్జెక్ట్ ఎవరు ఈ ప్లాట్ఫామ్లో సబ్జెక్ట్ ఎవరు చెప్తారు అని. అప్పుడు మన నర్సాపురం శాంతి, ఇంకా మన రాజేశ్వరి అంటే అయితే బోల్డ్, షీఈస్ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్. అసలు ఇంకా ఫియర్ అనేది తెలియదు ఆవిడకి, బ్రహ్మాండంగా చెప్పేస్తారు సబ్జెక్ట్. సో ఆంటీనే బఫర్గా పెట్టుకుందాం, ఎవరు మాట్లాడకపోయినా 3 గంటలు ఆవిడ చెప్పేస్తారు. సో మిగతా వాళ్ళని రిక్వెస్ట్ చేసి చూద్దామని అలా రాజేశ్వరి ఆంటీకి ఒక 1 hour, శాంతి ఆంటీ ముందు హెసిటేట్ చేశారు కానీ ఫైనల్లీ షేక్ లేదు అనమాట. సరే ఇంకా నువ్వు మాట్లాడు మిగతాది అంటే, ఇంకా ముగ్గురం వి డిస్ట్రిబ్యూటెడ్ ది టైమ్ అండ్ స్పోక్, అండ్ అందరూ చాలా కనెక్ట్ అయిపోయారమ్మా.
అంటే కొంతమంది అంటే రాజేశ్వరి అంటే మేమేమి అనుకోలేదు టాపిక్ అనో లేకపోతే ఇలా మాట్లాడదామనో. జనరల్గా ఏదన్నా ప్రోగ్రామ్ కండక్ట్ చేసినప్పుడు ఈచ్ వన్ ఈస్ గివెన్ ఎ టాపిక్ టు టాక్ అబౌట్. అలా ఏం లేదు, ఊరికి క్యాజువల్గా ఎవరిది వాళ్ళు చెప్దామని మొదలుపెట్టింది. శాంతి అంటే కంప్లీట్గా జ్ఞానము, ఓన్లీ ట్రూత్ అండ్ జ్ఞానం గురించి ఆవిడ చెప్పారు. భక్తి సరెండర్ గురించి రాజేశ్వరి అంటే చెప్పారు. కర్మ భక్తి కలిపి నేను చెప్పాను. ఇట్ వాజ్ అన్ప్లాన్డ్, క్యాజువల్గా చెప్పాం రా అందరం. బట్ పీపుల్ గాట్ సో కనెక్టెడ్. ఐ థింక్ చాలా మంది ఫోన్ చేసి ఏడ్చారు. మేము నాన్నగారి సన్నిధి, నాన్నగారి ప్రెజెన్స్లో నాన్నగారి దగ్గర కూర్చొని ఏ ఫీలింగ్ అయితే వస్తుందో అది యాజ్ ఇట్ ఈస్గా మా ఇళ్లలో కూర్చొని మేము ఫీల్ అయ్యాము. దయచేసి ఇది రోజే కాదు ఉషా, ఎవ్రీ సాటర్డే సండే అలాగే అనిపిస్తుంది. సో దే సెడ్ ఇది ఆపద్దమ్మ, కరోనా సీజన్ అని ఇది ఆపద్దు. అయిపోయాక కూడా అంటే ఎవరిళ్ళల్లో వాళ్ళు కూర్చుని హ్యాపీగా ఆన్లైన్ అందరూ కనెక్ట్ అయిపోయి భక్తులందరూ ఒక చోట ఉన్న ఫీలింగ్ వస్తుంది. అదే అనిపించింది. ఆయన ఉండగా పిచ్చిగా తిరిగాం అందరం, ఎముకలు అరిగిపోయేలా తిరిగాను యాక్చువల్గా. అంటే తెలియలేదు, ఒళ్ళు తెలియలేదు. బికాస్ ఇప్పుడు కృష్ణుడి దగ్గర గోపికలు వెళ్ళినప్పుడు మేము ఇల్లు వదులుతున్నాము లేకపోతే వీఆర్ లీవింగ్ కిడ్స్ అని అనుకోలేదు. ఆ మ్యూజిక్కి వెళ్ళారు అంతే, ఫ్లూట్కి. బికాస్ దే కుడెంట్ స్టాప్ దెమ్సెల్వ్స్. అలా వెళ్ళాం అందరం. వీఆర్ నాట్ ఎట్ ఎ స్టేజ్ వీ కెన్ రన్ అరౌండ్ ఎనీమోర్ అండ్ దెర్స్ నథింగ్ టు రన్ ఫర్ ఆల్సో ఎనీమోర్. అంటే అంతా ఇచ్చేశారు. అది మనం నువ్వన్నట్టు ఎక్కడుంటే అక్కడ ఫాలో అయితే సరిపోతుంది. ఇట్స్ యోర్స్, ఇట్స్ ఆల్రెడీ యోర్స్. సో ఈ కరోనా సీజన్ ఏం చేసింది అంటే ఇట్ బ్రాట్ ఎవ్రీబడి టుగెదర్ సిట్టింగ్ ఇన్ దేర్ ఓన్ హోమ్స్. సో వీఆర్ హోమ్ సిట్టింగ్ ఎట్ హోమ్. కదా, అది కూడా చాలా మంది లైవ్ మేము వెళ్ళలేకపోయినా రికార్డింగ్ పెట్టేస్తున్నారు కాబట్టి ఎప్పుడు తిరిగిగా ఉంటే అప్పుడు. సో యూ డోంట్ హ్యావ్ టు బుక్ యువర్ ట్రైన్ టికెట్స్, యూ డోంట్ హ్యావ్ టు స్ట్రెయిన్ యువర్ సెల్ఫ్, యూ డోంట్ నీడ్ టు లీవ్ యువర్ డ్యూటీస్ 24/7. ఇన్ని సంవత్సరాలు తిరిగారు కదా, ఇప్పుడు ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఉంటుంది. కానీ మీరు ఒక మాట అన్నారు ఒక సత్సంగంలో, అదేంటి నాన్నగారు ఉండేటప్పుడు అందరినీ ఆయనలో చూపించేశారు, ఇప్పుడేమి ఇప్పుడు అందరిలో ఆయన్ని చూపిస్తున్నారు. మాట అసలు. ఇట్ ఇస్ ట్రూ కదా. ఇట్ ఇస్ ట్రూ. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడలేదని అన్నారు గురుగారు. ఐ న్యూ దట్ this is going to be amazing because retreat అని మనం అనుకోలేదు, ఇది కూడా అనుకోనిదే. దిస్ వాజ్ ఆల్సో అన్ప్లాన్డ్. అంటే ఆటోమేటిక్ డివైన్ యాక్షన్ కింద జరుగుతోంది. సో ఇంకా ఎవరు దానికి కర్తని అనుకోవడానికి లేదు, బికాస్ ఇట్స్ జస్ట్ హ్యాపెనింగ్. ఇట్స్ అ బ్యూటిఫుల్ అన్ఫోల్డింగ్ రా. అలా చూసుకుంటే ద హోల్ లైఫ్ ఈస్ అ బ్యూటిఫుల్ అన్ఫోల్డింగ్ వేర్ వీఆర్ గైడెడ్, వేర్ వీఆర్ మేడ్ టు వాక్ ఆన్ ది పాత్ ఎఫర్ట్లెస్లీ. అంటే ఎఫర్ట్లెస్ ఎఫర్ట్ ఉంటుంది చూడు, అది మనతో చేయిస్తున్నారు. సో బ్యూటిఫుల్. అండ్ నువ్వన్నట్టు అంటే ఎఫర్ట్ అని తెలియకపోయినా ఎఫర్ట్ ఈస్ దేర్. సో ఎఫర్ట్ లేకుండా పొందేస్తున్నాం అనేది కాదు, హ్యూజ్ గైడెన్స్తో ఎఫర్ట్ జరుగుతుంది. గురువు మనకి ఎప్పుడు సపోర్ట్ గా ఉన్నారు. సపోర్ట్ గా ఎస్, ద మోర్ సిన్సియర్ యు ఆర్ ద మోర్ ఈజియర్ ఇట్ ఈస్. అంటే అనుష్ఠానం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే దీప్తితో ఇంటరాక్షన్లో ద బ్యూటీ ఈస్ దాన్ని అనుష్ఠానం ఎలా చేసుకుంటూ వచ్చింది అనేది సో ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంతకాలం ఆయన పక్కన దేకామో లేకపోతే ఎన్ని తిరిగాము అనేది కాదు, ఆయన చెప్పింది ఎంత మన లైఫ్లో మనం ఇంప్లిమెంట్ చేసుకోగలిగాము. అంటే నాకు ఇష్టం అనడం వేరు. అంటే ఇష్టం ఉంటే ఆయన చెప్పింది చేయాలి కదా. నాన్నగారు అనేవారు, నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం, మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అంటాము. ఆ అమ్మ చెప్పిన మాట ఒక్కటి కూడా లేకపోతే నీ ఇష్టం ఎంత నిజం. అలాగే నాన్నగారు అంటే మాకు ఇష్టం, అంత నాన్నగారు అంటే నీ జీవిత విధానంలో ఆయన మాట నువ్వు ప్రాక్టీస్ చేయకపోతే నీ ఇష్టం ఎంత నిజం, అంటే నీ కృతజ్ఞత ఎంత నిజం. సో దట్ వీ హ్యావ్ టు లివ్. థ్యాంక్ యూ సో మచ్ దీప్తి. ఓం శ్రీ నాన్న పరమాత్మ.